what exactly psychology means? Psychology is a subject, you can live it almost every single day. Often people confuse the terms psychology and psychiatrist. Is there a difference? Absolutely. Okay. A psychiatrist knows what a psychologist does. A psychologist may know a lot of what a psychiatrist does, but Can a psychologist be called as a doctor? if you have done your doctorate, yes. How do I decide should I go to psychiatrist or a psychologist? Start with a psychologist. They feel that you need psychiatric intervention. They will always If I'm consulting someone in that field, somewhere people, judge. Picture అనుకుంటా. How correct is that? ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. మెంటల్ హెల్త్కి వచ్చేసరికి ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఇట్స్ అ వెరీ ఇంటాంజిబుల్, కనపడని ఇష్యూస్. What exactly is organization psychology? Does it limit only to the offices and the corporate world? ఆర్గనైజేషనల్ సైకాలజీ ఈజ్ అ ప్యారలల్ టు హ్యూమన్ రిసోర్స్ ఫీల్డ్ అనమాట. ఎలాంటి ఇష్యూస్ వస్తాయి? సో లీడర్షిప్ డెవలప్మెంట్లో, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్లో, ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో ఆల్మోస్ట్. If a egoistic person came to you, ఇఫ్ ఈగోయిస్టిక్ కాదు, ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఈగోయిస్టికే. ఐ థింక్ వితౌట్ అన్ ఎక్సెప్షన్. నాకు ప్రాబ్లమే లేదనుకునేవాడు ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాము? ఫ్యామిలీ బిజినెస్ అంటే టిపికల్ ఇంకా ఆస్తి విషయాలైనా లేదంటే ఒక సోప్ ఆపెరా అంత ఉంటుంది. హౌ డూ యూ ట్రీట్ అ పర్సన్ హూ కమ్స్ విత్ అ ఫ్యామిలీ బిజినెస్ ఇష్యూ? ఇన్ అన్ ఐడియల్ సిచ్యువేషన్. And how will I be, open to you? Don't be open, you will not get the help. How do you find the root cause of where the problem is? Get trained to do it. ఏదైనా కానీ అమ్మో వాడు హర్ట్ అవుతాడేమో, సో నాలో నేనే దాచుకుని పెట్టుకుంటా. మనం చచ్చిపోతాంగానే చెప్పడం నేర్చుకోం, ఎందుకంటే అంత కష్టం అనమాట మనని. లైక్ హౌ టు ఆస్క్. వాట్ ఆర్ ద క్వాలిటీస్ దట్ అ సైకాలజిస్ట్ హ్యావ్? ఎందుకంటే మీరు ఇంత వింటున్నారు. ఐ థింక్ టు బి అ సైకాలజిస్ట్ జెన్యున్గా మనుషులంటే ఇష్టం ఉండాలి. ఎందుకంటే 24/7 యూఆర్ హియరింగ్ పీపుల్ స్టోరీస్ కదా. సో read a fact that only 17% of women are in C-suite roles like CEO, CO and all. Women are not encouraged to be in the higher position. నాట్ ఎంకరేజ్డ్ అని కాదు. ఇప్పుడు జెన్జీకి వచ్చేసరికి మ్యామ్, దే హ్యావ్ మల్టిపుల్ ఐడియాస్, దే వాంట్ టు పర్స్యూ ఆల్ ద ఐడియాస్ దట్ దే హ్యావ్. దట్ ఈస్ అనదర్ బిగ్గెస్ట్ బబుల్. హలో అందరికీ, వెల్కమ్ టు ద బబుల్ పాడ్కాస్ట్. ఈరోజు పాడ్కాస్ట్లో మనం చాలా సెన్సిటివ్ టాపిక్, అట్ ద సేమ్ టైం చాలా క్రూషియల్ టాపిక్ మాట్లాడబోతున్నాము. డూ యూ నో దాట్ 80% ఆఫ్ ద బిజినెసెస్ ఇన్ ఇండియా ఆర్ ఫ్యామిలీ బిజినెసెస్? మోర్ దెన్ 5 crore పీపుల్ ఆర్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ కార్పొరేట్ సెక్టర్ అండ్ ఇట్ ఈస్ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్. మనం ఇంట్లో ఎంతైతే టైం స్పెండ్ చేస్తామో, అట్ ద సేమ్ టైం మనం వర్క్ చేసే ప్లేస్లో కూడా అంతే టైం స్పెండ్ చేస్తాం. అలాంటి వాతావరణం ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి వెరీ గుడ్. ఇట్ షుడ్ ఫీల్ లైక్ హోమ్ టు అస్. అండ్ ఆల్సో వీ ట్రై టు బ్రేక్ సమ్ బబుల్స్ ఇన్ ద సొసైటీ అవుట్ దేర్. ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఇలా చాలా మాట్లాడుకున్నాము. అండ్ ప్లీజ్ డూ నాట్ మిస్ ద ఎండ్ ఫర్ ష్యూర్. ఎందుకంటే మీరు, నేను అందరం కలిసి చాలా రిలేట్ అవుతాం ఈ పాడ్కాస్ట్. ఈరోజు మన గెస్ట్ వచ్చేసి డాక్టర్ కవిత గూడపాటి గారు. షీఈస్ అ రినౌన్డ్ అండ్ లీడింగ్ కార్పొరేట్ సైకాలజిస్ట్ and a life coach as well. She deals with all these situations on a daily basis. We are very excited to release this podcast. Start చేసేద్దామా మరి? Hi ma'am, welcome Hello. to the Bubble podcast. థ్యాంక్ యూ సో మచ్, సచ్ అ ప్లెజర్. Yeah, so first we'll start from your childhood and then we'll gradually go up and తప్పకుండా. yeah. సో మీ చైల్డ్హుడ్లో ఫస్ట్ స్టడీస్ ఎలా స్టార్ట్ చేశారు? మీ ప్రొఫైల్ చూసినప్పుడు యూ హెవ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్, సో take your time and explain yourself. I think childhood, just like anybody's childhood, mine was quite pampered, and I was in a cocoon. My father was a banker, Teja. So he had a transferable job. So every 3-4 years ki transfer ayyedi. When I was young, I used to think that was the biggest trauma for me. Urke schools maratam, friends avangane malli maripotam. But now when I look back, I feel that is probably what has chiseled and made my character. Who I am today probably is because of that. I have, we are 3 siblings, Teja. Okay. So I'm the youngest. So I have a sister who's the firstborn. My brother is in the middle and I am the third child. సో వాళ్ళిద్దరు ప్రాజెక్ట్స్ నా వరకు వచ్చేసరికి వాళ్ళకి మా పేరెంట్స్కి పేరెంటింగ్తో నీరసం వచ్చేసింది. సో కొంచెం నేను ప్యాంపర్డ్గా, నన్ను ప్రాజెక్ట్ లాగా కాకుండా ఫ్రీగా, కొంచెం రెబేలియస్గా, కొంచెం కాదు చాలానే రెబేలియస్గా పెరిగాను. సో ఐ వాజ్ బోర్న్ ఇన్ కడప. యా. సో చదువు విషయంలో, ఈ విషయాలలో కూడా అంత నా మీద ప్రెషర్ ఉండేది కాదు. అంటే నేను ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే మేబీ మై
sister and brother had more pressure to perform and achieve and things like that. నాదంతా చూసుకుంటుందిలే అన్నట్టుగానే అయిపోయేది. Your parents were educated? Yes, my father retired as a chief manager in Syndicate Bank Okay. about 20 years back. Okay. And my mother was a Hindi vidwan when she got married to him at the age of 16. Okay. దాని తర్వాత షీ పర్స్యూడ్ హర్ ఓపెన్ యూనివర్సిటీ. షీఈస్ నెవర్ వర్క్డ్, షీఈస్ బీన్ అ హోమ్ మేకర్, Okay. బట్ షీఈస్ ఎడ్యుకేటెడ్. నా హై స్కూలింగ్ అంతా కలకటాలో చదువుకున్నాను. Oh. దట్స్ మై ఫాదర్ వాజ్ వర్కింగ్ దేర్. Okay. సో అ బిగ్ పార్ట్ ఆఫ్ మీ ఈజ్ అ బెంగాలీ. Okay. చాలా ఇంప్రెషనబుల్ ఏజ్ వాజ్ ఇన్ క్యాల్కటా అనమాట. Okay. సో టీనేజ్ అంతా అక్కడ. సో 10th ఐసిఎస్సి, ఆ రోజుల్లో సిలబస్లో కూడా ఒక కాస్ట్ సిస్టమ్ ఉండేది కదా. సో ఐసిఎస్టీ యూస్ టు బి Yeah, లైక్ లిటిల్ ఎలీట్ క్లాస్. Right. సో కొంచెం మంచి పర్సంటేజ్ రాగానే ట్రెడిషనల్ కన్వెన్షనల్ థింకింగ్ ఏంటంటే సైన్సెస్లో వెళ్ళాలి అని. Okay. సో ఇంటర్లో మనకు మ్యాథ్ కొంచెం అప్పుడు అవ్వలేదు, ఇప్పుడు పర్వాలేదు, కొంచెం నంబర్స్ అర్థమవుతున్నాయి. బట్ మ్యాథ్ అంత అవసరం వద్దనుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా పర్సంటేజ్ డీసెంట్గానే అబవ్ యావరేజ్. Okay. ఆ రోజుల్లో మాకు డిస్టింక్షన్ అనేది ఉండేది. అంటే 75% అబవ్ వస్తే ఇంకా మనం యువర్ ఎట్ ది, ఇప్పుడు ఇలా ఇప్పుడులాగా 97, 98, 99. Okay. సో దే సెట్ సైన్సెస్ తీసుకుంటే బాగుంటుంది అని వెట్ వి షిఫ్టెడ్ బ్యాక్ టు హైదరాబాద్. సెంట్ ఆన్స్లో నేను బైపీసీ, సెంట్ ఆన్స్ మెహదీపట్నంలో బైపీసీలో చేరాను. బైపీసీ కంటే నాకు ఎప్పుడు కూడా ఆర్ట్స్ అంటే సేమ్ డిగ్రీ కాలేజ్ అండ్ ఇంటర్ రెండు ఉండినాయి. బట్ ఐ యూస్ టు ఎంజాయ్ లిటరేచర్, ఆర్ట్స్ సబ్జెక్ట్స్. కానీ ఇప్పట్లో కూడా ఉందేమో, అప్పట్లో స్టీరియో టైప్ ఎక్కువ ఎలా ఉండేదంటే ఇంకా జీవితంలో ఏమీ గోల్ లేని వాళ్ళు, డిగ్రీ అవ్వగానే పెళ్లి చేసుకునే వాళ్ళు బీఏ చేస్తారు, అంత కొంచెం చదువు మంచిగా వచ్చిన వాళ్ళు లేకపోతే కెరియర్ ఫోకస్ ఉన్న వాళ్ళు బీఏ అలా చేయరు అనేది ఒక కన్వెన్షనల్ స్టీరియోటిపికల్ థాట్ ప్రాసెస్ ఉండేది. అయితే నేను కొంచెం రెబల్ అని చెప్పా కదా. సో ఎంసెట్, ఆ రోజుల్లో ఎంసెట్ ఎగ్జామ్ మా నాన్నగారు డ్రాప్ చేసి ఎంసెట్ రాయడానికి వెళ్తే ఆయన డ్రాప్ చేయగానే వెనక్కి వెళ్ళి తాజ్ హోటల్లో మసాలా దోశ తిని ఇంటికి వెళ్ళాను. ఇంకా మెడిసిన్ ఇవన్నీ నాకు కాదు, నేను బీఏ చేసుకుంటాను అంటే. సో దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు ఆర్ట్స్. Okay. And after arts, you have started your journey into the psychology, right? వెల్, ఆర్ట్స్లో కూడా ఏంటంటే అఫ్ కోర్స్ అగైన్ మై ఫాదర్ వాజ్ అ బ్యాంకర్ అండ్ మై ఫాదర్ అండ్ మదర్ బోత్ బిలీవ్ దట్ ఐ వాజ్ ఇంటెలిజెంట్ అండ్ ఐ థింక్ మై బిలీఫ్ ఇన్ మై సెల్ఫ్ వాజ్ మోస్ట్లీ బికాస్ దే బిలీవ్డ్ ఇన్ మీ. Okay. బాగా చదువుకుంటావు, నీకు మెమరీ బాగుంది ఇలా అనేసరికి ఆ రోజుల్లో కూడా బాగా గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్కి చదవాలన్నా గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ రాయాలంటే ఎకనామిక్స్ బాగుంటుంది అని నెగోషియేట్ చేసి మా నాన్నగారు ఎకనామిక్స్, సోషాలజీ అండ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇప్పించారు. అప్పటికి నాకు సైకాలజీ అంటే అంత తెలియదు కూడా, ఏదో ఆర్ట్స్ సబ్జెక్ట్ చేయాలి. అండ్ ఐ హ్యాడ్ ఇంగ్లీష్ లిటరేచర్ యాజ్ అ సబ్జెక్ట్ అండ్ దట్ వాజ్ మై ఎయిమ్. లిటరేచర్ ఉండాలి, లైక్ యూనో ఐ కుడెంట్ బిలీవ్ సైన్సెస్ చదివేటప్పుడు దట్ నిజంగా పోయము, ప్రోజు చదువు కూడా దానికి కూడా ఎగ్జామ్స్ ఉంటాయా, లైక్ ఇట్ వాజ్ సో నైస్ ఫర్ మీ టు నో దాట్. సో నేను డిగ్రీలో నాకు సైకాలజీ లేదు యాక్చువల్లీ తేజ. సో డిగ్రీలో నేను సోషాలజీ, ఎకనామిక్స్ అండ్ లిటరేచర్ చదివాను. అయితే ఒక పెద్ద క్లాస్లో స్ప్లిట్ అయ్యేవాళ్ళం అనమాట. కొందరు సైకాలజీ స్టూడెంట్స్, కొందరు పొలిటికల్ సైన్స్, అందరం. సో 2 సెక్షన్స్ ఉంటే చాలామంది ఫ్రెండ్స్కి సైకాలజీ యాజ్ అ సబ్జెక్ట్ ఉండేది. సో వాళ్ళకి సైకాలజీ ప్రాక్టికల్స్ చేసేటప్పుడు దే వుడ్ నీడ్ సబ్జెక్ట్స్. వాళ్ళకంటే ఎక్కువ సైకాలజీ నేను చదువుకున్నాను అనమాట. ఐ వాజ్ సో మెస్మరైజ్డ్ బై దిస్ సబ్జెక్ట్. అసలు ఇలా కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుందా, లైక్ యూనో. సో వెన్ ఐ వాజ్ రీడింగ్, అసలు అది ఎంత అప్లికేషన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అంటే ఐ వాజ్ కంప్లీట్లీ ఫ్లోడ్ అండ్ ఐ ఆల్వేస్ రెడ్ అ లాట్. సో ఆ సైకాలజీ డిపార్ట్మెంట్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండేదాన్ని. అండ్ ఆ లెక్చరర్స్ దే వర్ వెరీ ఎంతూజియాస్టిక్. ఆ రోజులో సెంట్ ఆన్స్ అంటే ఇట్ ఈస్ టుడే ఆల్సో మేబీ, బట్ ఇట్ వాస్ క్వైట్ అ హ్యాపెనింగ్ కాలేజ్. సో వాళ్ళు నన్ను చాలా ఎంకరేజ్ చేసి నాకు బుక్స్ ఇచ్చి చేసేసరికి ఐ థింక్ బై అబౌట్ second year in degree, it was a 3-year course, I realized that this is a subject I want to study. Not that I understood at that age 18, 19 కి దీని కెరియర్ ఉంటుందా, జాబ్స్ ఏం వస్తాయి ఇలా అంత అవేర్నెస్ లేదు, కానీ ఈ సబ్జెక్ట్ నాకు చాలా నచ్చింది. ఐ వాంట్ టు హ్యావ్ మై ఫ్యూచర్ ఇన్ దిస్ సబ్జెక్ట్ అని అనుకున్నాను. ఓకే. సో యూ డెంట్ ఫాలో వాట్ ఎవర్ యువర్ సిబ్లింగ్స్ వర్ డూయింగ్, రైట్? యూ చోజ్ యువర్ ఓన్ పాత్.
thought psychology is best for you and then you made your path in that. Yeah, kind of. Because that normally doesn't happen, right? Because whatever your elder sibling does, that's what అంటే will వినే be పిల్లలకైతే అవుతుంది, కొంచెం మీరు మనం వినే కేటగిరీలో కాదు కాబట్టి. okay. So psychology ante what exactly psychology mean? The way I understand it today, I think it's such a central topic. Ante for us to be human, for us to have a human experience, understanding psychology, I think, is a central subject. I feel, I think every human being, ante manaka jargon language రాకపోవచ్చు తేజ, కానీ all of us are constantly assessing. Right. We are all psychologists in a certain way. Right. ఆ పర్సనాలిటీ థియరీస్ కానీ, ఆ జార్గన్ కానీ, ఆ థియరీ కానీ తెలియకపోవచ్చు, బట్ ఇట్స్ అంటే సైకాలజీ ఈజ్ అ సబ్జెక్ట్ యూ కెన్ లివ్ ఇట్ ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ డే. ఇట్స్ అబౌట్ అస్, ఇట్స్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్, ఇట్స్ అబౌట్ ద కనెక్షన్ వీ హ్యావ్ విత్ అవర్ సెల్స్ అండ్ ద కనెక్షన్ వీ హ్యావ్ విత్ ద వరల్డ్, Okay. with the people. And of course there is a big part of it which is psychological ailments కానీ, abnormal psychology కానీ. ఎందుకంటే సైకాలజీ అనేసరికి జనరల్గా క్లినికల్ డిస్ఫంక్షనాలిటీస్ గుర్తొస్తాయి, Okay. కానీ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ బిట్ ఆఫ్ ఇట్. Okay. డిస్ఫంక్షనాలిటీస్ అంటే ఇప్పుడు హూ ఈజ్ నార్మల్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆథర్ గ్యాబోర్ మాటే అని, హీ హ్యాస్ అ బుక్ కాల్డ్ ద మిత్ ఆఫ్ నార్మల్. Okay. సో హూ ఈజ్ నార్మల్ మనం ఎలా చెప్పగలం సైకలాజికలీ? ఒక కల్చర్లో ఒకటి నార్మల్ అయింది, ఇంకో కల్చర్లో అది అబ్నార్మల్ అయి ఉండొచ్చు. ఇట్స్ అ సబ్జెక్టివ్ మ్యాటర్ కదా. సో సైకాలజీ ఈజ్ అ సబ్జెక్ట్ దట్ స్టడీస్ హ్యూమన్ థింకింగ్, హ్యూమన్ ఫీలింగ్ అండ్ ద హ్యూమన్ డూయింగ్. Okay. సో దట్స్ హౌ ప్రాబ్లీ దట్స్ ద ఈజియెస్ట్ వే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. But I think psychology is something where if you only read it in books, I don't think so you can understand psychology, right? Some practical application or something is necessary for you to, you know, understand. దేర్ ఇస్ అ సైన్స్ టు ఇట్. Okay. అంటే జస్ట్ మనము నాన్ ఫిక్షన్ లేకపోతే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ టైప్ బుక్స్ చదివినంత మట్టుకు, అవి అర్థమవుతున్నంత మట్టుకు మనకు సైకాలజీ వచ్చేసినట్టు కాదు. దట్ ఈస్ ద రీజన్ దెర్ ఇస్ అ డిగ్రీ, దెర్ ఆర్ డిగ్రీస్ ఫర్ ఇట్, వన్ డస్ అ డాక్టరేట్ ఇన్ ఇట్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎవాల్వ్ లైక్ అ సైన్స్, దానికి ఒక టెక్నిక్ ఉంటుంది, ఒక ఒక పద్ధతి ఉంటుంది టు అసెస్, టు వర్క్ విత్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. సో యా, ఐ మీన్ just because you, for example, just like let's say medical doctors, like you and I, when we have a throat infection, manaku kuda telustundi throat infection ochindani. It doesn't mean that Correct. I can prescribe a medicine. There's a reason there is MBBS ఉంటుంది, అంత specialty, something similar. Okay. And often people confuse the terms psychology and psychiatrist, right? Yeah, So is there a difference? absolutely. Okay. Unfortunately, even today one has to explain it. Psychiatry is a medical field. Okay. MBBS చేసిన తర్వాత, అంటే బేసిక్ మెడిసిన్ చేసిన తర్వాత, జస్ట్ లైక్ హౌ యూ వుడ్ స్పెషలైజ్ ఇన్ కార్డియాలజీ ఆర్ యునో గైనకాలజీ, యూ స్పెషలైజ్ ఇన్ సైకియాట్రీ. Okay. It is a medical basis, so there is a biology to psychology also, right? So psychiatrist is a medical doctor. Okay. Psychiatrist is a person who can both diagnose, and a psychiatrist can prescribe pharmacotherapy అంటారు. ఫార్మకోథెరపీ అంటే మందులు ఒక సైకియాట్రిస్టే ఇవ్వగలరు. Okay. Whereas a psychologist is not qualified to prescribe. So perspectives వేర్ అన్నమాట. So psychologist does therapy, counseling, some other indirect techniques through which they try to help a dysfunctionality or an abnormality. Okay. అయితే ఏంటంటే దే ఆర్ వెరీ ప్యారలల్ ఫీల్డ్స్, Hmm. కానీ సేమ్ కాదు, సేమ్ అస్సలే కాదు. Okay. సో ఒక ఐడియల్ వరల్డ్లో సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్ షుడ్ వర్క్ యాజ్ అ టీమ్. ఇన్ కరెక్ట్ రిజల్ట్, మంచి రిజల్ట్ ఉండాలి అంటే వాళ్ళిద్దరూ ఒక టీమ్ లాగా వర్క్ చేస్తే యూజువలీ రిజల్ట్ అనేది బాగుంటుంది. Can a psychiatrist be a psychologist person or vice versa? No. I mean, education ఉందని చెప్పా కదా, there's a science to it. A psychiatrist knows what a psychologist does. A psychologist may know a lot of what a psychiatrist does, but they're two very different things. Okay. Yeah. So they work hand in hand, but they're not the same. If they work hand in hand, it's the best, but a psychiatrist
approach, a psychiatrist's way of treating, and a psychologist's approach and a psychologist's way of treating is completely different. All right. So psychology-lo we know there are lots of sub branches and all. Some sub branches where psychology gets divided. Can you share? యా సైకాలజీ కూడా చాలా వైడ్ సబ్జెక్ట్. చాలా కామన్గా తెలిసిన ఏంటంటే క్లినికల్ సైకాలజిస్ట్ కానీ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కానీ ట్రెడిషనల్గా దట్స్ వాట్ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్. కానీ ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ ఈజ్ అనదర్ స్పెషలైజేషన్. ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ ఏం చేస్తారంటే లెర్నింగ్ డిసబిలిటీస్ కానీ ఆర్ హౌ టు మేనేజ్ అ క్లాస్ రూమ్ అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు స్టూడెంట్స్ and schools and classrooms, educational psychologists. Marital psychologists untar, marriage psychologists. So marriage counselors specializing in that. Okay. Relationship counseling antaru. Right. Forensic psychology, criminal psychology, never ending. చెప్పుకుంటూ పోతే ఇంకా Never ending. Okay. If I have a problem or I think that I have something that needs some attention, how do I decide should I go to psychiatrist or a psychologist? Start with a psychologist, and if the psychologist diagnoses and if they feel that you need psychiatric intervention, they will always refer you to a psychiatrist. Okay. If you start with a psychiatrist and they feel you don't need psychiatric intervention and a psychologist will be able to help you, they will refer to a psychologist. Okay. Let's say there is a psychiatrist, right? So there is a lot of stigma in the society where if I'm consulting someone in that field, somewhere people judge Pictured anukuntaru. or edo okati anukuntaru, right? So how correct is that? It's completely wrong. Okay. It's completely wrong. మెంటల్ హెల్త్కి వచ్చేసరికి ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఇట్స్ అ వెరీ ఇంటాంజిబుల్ కనపడని ఇష్యూస్ అవి. మనకు కనపడదు. నాకు డిప్రెస్డ్గా ఉంటుంది, నాకు క్లినికల్ డిప్రెషన్ ఉంది అని అంటే నీకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ప్లాస్టర్ ఉంటుంది, కళ్ళు కనపడకపోతే మనిషికి తెలిసిపోతుంది. కడుపులో ఏదైనా ఇష్యూ ఉంటే లూజ్ మోషన్స్ వామిటింగ్స్ అవుతుంటాయి. సో దెర్ ఇస్ అ ఫిజికల్ సిమ్టమ్, దెర్ ఇస్ అ టాంజిబుల్ సిమ్టమ్ దట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ సేయింగ్ ఓ నిజంగానే డల్గా అనిపిస్తున్నాడు, సో డోకుతున్నాడు కాబట్టి ఏదో ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. కానీ ఇఫ్ సంబడీ ఈజ్ సేయింగ్ నాకు చాలా డిప్రెషన్ లాగా అనిపిస్తుంది, నాకు చాలా యాంగ్జైటీ ఉంది అని అంటే విల్ పవర్ పెంచుకో. అంటే చేతికి ఫ్రాక్చర్ అయింది అనుకోండి, 3 వారాలు కట్టేస్తారు. దాన్ని మనం సరిగ్గా చూసుకొని అంటే నేను విల్ పవర్తో నా ఫ్రాక్చర్ని హీల్ చేయలేను కదా. అరే విల్ పవర్ పెంచుకోవాలి, లైక్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతే ఎక్సర్సైజ్ చేయి. ఎక్సర్సైజ్ చేస్తే నీ చేయి ఫ్రాక్చర్ పోతుంది అంటే ఎంత వియర్డ్గా ఉంటుందో. సంబడీ హూస్ ఫీలింగ్ దట్ దే నీడ్ సమ్ హెల్ప్, దే ఆర్ నాట్ ఫీలింగ్ కంప్లీట్లీ ఆప్టిమల్ ఆర్ ఫంక్షనల్. మనం వాళ్ళకి టిపికల్గా చెప్పేది ఏంటంటే నీకు ఎక్కడో బుర్ర గట్టిగా లేదు, నీది నువ్వు స్ట్రాంగ్ కాదు అన్న ఇంప్రెషన్ ఇస్తాము. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టీరియోటైప్, టాబూ అగేన్స్ట్ గోయింగ్ టు అ సైకాలజిస్ట్ ఆర్ అ సైకియాట్రిస్ట్, which is unfortunate according to me. So psychology, mana Indian culture lo has it been from the start or is it a recent or a new topic that people are coming out nowadays? Indian culture, I think it's too general thing for us to speculate on. I think definitely Indian societies, if you really look at Eastern societies, కల్చరలీ వీఆర్ ఎ కలెక్టివ్ సొసైటీ. అంటే మనకు కొంచెం జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్స్ కానీ పాపులేషన్ ఎక్కువ. సో జనరల్గా చాలా ఓవర్ సింప్లిఫై చేసి చెప్తున్నాను, బట్ వన్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ సంథింగ్ ఎ పర్సన్ నాట్ ఫీలింగ్ వెరీ ఫంక్షనల్ ఇస్ ద పర్సన్ ఈస్ ఫీలింగ్ డిస్కనెక్టెడ్. సో మనం ఒక కలెక్టివ్ జాయింట్ ఫ్యామిలీలో ఉన్న, చాలా రిలేషన్షిప్స్లో ఉన్న, అంటే అగైన్ అది మరీ ఎన్మెష్మెంట్ ఉండకూడదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి అసలు స్పేస్ లేకుండా, అది కూడా అంత నార్మల్ కాదు. కానీ ఒక జనరల్ ఫీలింగ్ ఏంటంటే అర్బనైజేషన్తో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ అయిపోయేసరికి వీఆర్ ఆల్సో బికమింగ్ మోర్ వెస్టర్నైజ్డ్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ బికమింగ్ ఇండివిజువలిస్టిక్. అంతే కదా, మనం ఒంటరితనం ఎక్కువ ఫీల్ అవుతుంది. సో ఒంటరితనం ఫీల్ అయినప్పుడల్లా యూ విల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సైకలాజికల్ ఇష్యూస్ నౌ, నాట్ సైకియాట్రిక్ ఇష్యూస్. సైకలాజికల్ ఇష్యూస్ టెన్ టు సో అవి డెఫినెట్గా పెరిగినాయి అని మనం అనుకోవచ్చు. అండ్ needless to say, just like how this field is growing world over, it is also growing in India. Right.
అండ్ మీడియా జనరలీ ఎనీ సెలబ్రిటీస్ ఆర్ ఎనీ ఇండివిజువల్స్ ఇట్లాంటి సైకలాజికల్ ఇష్యూ అయితేనే వాళ్ళు దాన్ని హైలైట్ చేసి మరీ చూపిస్తారు, రైట్? సో సొసైటీ యాజ్ అ హోల్ ఇస్ థింకింగ్ దట్ దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విత్ దిస్. ఇట్లా సొసైటీ అనుకున్నప్పుడు how will the awareness come that this happens to everyone, just that they won't say it out loud? I think media is like a double-edged sword. దాని పాజిటివ్స్ కూడా ఉన్నాయి, దాని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే థ్యాంక్స్ టు దోస్ మూవీస్ మనం 70s 80s సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయన్న సైకియాట్రిక్ ఏదో మనకి ఇమీడియట్గా ఇమేజ్ వచ్చేది ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్, వాళ్ళు ఏదో ఇలా కొట్టుకుంటూ ఎగ్జాజరేటెడ్ క్యారికేచర్ టైప్, వాళ్ళకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళు ఏదో పిచ్చి చూపులు బిత్తర చూపులు చూసుకుంటూ, దట్స్ ద ఇమేజ్ దట్ కమ్స్ టు అస్, విచ్ ఇస్ అన్ఫార్చునేట్ దట్ హెస్ గాటన్ క్రియేటెడ్ ఇన్ మూవీస్. మోస్ట్ సైకియాట్రిక్ ఎయిల్మెంట్స్ ఉన్న వాళ్ళు కంటిన్యూస్గా అలా ఏం పిచ్చిలాగా ఉంటారు. వాళ్ళు దిల్ హ్యావ్ దర్ ఎపిసోడల్ ఇష్యూస్, దిల్ కమ్ అక్రాస్ మీలాగా మాలాగానే ఉంటారు. వాళ్ళు ఏదో అలా అబ్నార్మల్ చాలా ఎక్స్ట్రీమ్ కేసెస్ తప్పితే అలా ఉండవు. సైకలాజికల్ కూడా అంతే, అంటే క్లినికల్ డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి వాట్ ఎవర్ దే ఆర్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ త్రూ ఇట్, I mean most of the time they'll come across as normal. Again, normal, what is normal is normal, difficult for me, and so that word is very difficult for me. But they'll be like you and me, like there is something called, for example, high functioning depression. Okay. So these individuals, they're like very functional, they're very active. They're general clinical depression, I'm not able to wake up in the morning, I'm not able to pull myself out of the bed, నాకు appetite తగ్గిపోయింది లేదా appetite పెరిగింది, like all are టిపికల్ సిమ్టమ్స్ ఉండవు. దే ఆర్ లైక్ ఫంక్షనింగ్, కానీ ఎప్పుడైతే పని తగ్గిపోతుందో దే జస్ట్ ఆర్ ఇన్ టు లైక్ వెరీ డిప్రెసివ్ లోన్లీ స్టేట్. సో రకరకాల, ఇట్స్ హార్డ్ ఫర్ మీ టు కవర్ ఇట్. కానీ మీడియా ఈ మధ్యలో ఐఎమ్ లైక్ సో ప్లీజ్డ్ దట్ విత్ అ లాట్ ఆఫ్ పాడ్కాస్ట్స్ అండ్ Insta becoming like the new language of the generation, many people are talking about getting help, and thanks to many celebrities who have said they're taking help, they're taking therapy, they're taking counseling. So it's done a lot of good also, it's spread a lot of awareness. In fact నాకు ఈ మధ్యలో కొంచెం ఫ్యాషన్ అయిపోయిందేమో, నాకు యాంగ్జైటీ ఉంది అని చెప్పుకోవడం. సో కొంచెం ఇట్స్ ఆల్సో గోయింగ్ ది అదర్ వే రౌండ్. సో ఐ థింక్ ఇట్స్ మచ్ బెటర్ నౌ, and we should thank media for it. We should thank people coming out. ఇదివరకు నేను నా 20s 30sలో ఉన్నంత స్టిగ్మా అయితే నాకు ఇప్పుడు అనిపించట్లేదు. మెంటల్ హెల్త్ అవేర్నెస్ చాలా పెరిగింది. మెనీ పీపుల్ ఆర్ సీకింగ్ అవుట్. జస్ట్ లైక్ ఇదివరకు మేబీ 80s 90sలో ఎలా ప్రతి కాలనీలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినట్టుగా ఇప్పుడు ప్రతి చోట ఒక కౌన్సిలింగ్ సెంటర్ రావటం, కౌన్సిలర్స్ ఉండటం, లైఫ్ కోచెస్ అంటాం, సైకాలజిస్ట్ అంటాం. ఇట్స్ బికమింగ్ ప్రెటీ డీసెంట్లీ. సో ఇప్పుడు ఇందాక మీరు సైకాలజీలో దేర్ ఆర్ సబ్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి అన్నారు, రైట్? వన్ థింగ్ విచ్ ఇస్ ఐ మీన్ ఇప్పుడు అప్పట్లో మనం చూసేది ఏంటంటే ఆర్గనైజేషనల్ సైకాలజీ, రైట్? వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఆర్గనైజేషన్ సైకాలజీ? డస్ ఇట్ లిమిట్ ఓన్లీ టు ద ఆఫీసెస్ అండ్ ద కార్పొరేట్ వరల్డ్? ఆర్గనైజేషనల్ సైకాలజీ ఈజ్ అ ప్యారలల్ టు హ్యూమన్ రిసోర్స్ ఫీల్డ్ అనమాట. ఓకే. It's basically one common thing in most organizations with work as a backdrop is human beings, isn't it? అది మనం ఏ కంపెనీ అనుకున్నా కూడా, ఏ ఇండస్ట్రీ అనుకున్నా కూడా, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ అ కాన్స్టెంట్. ఎక్కువ మంది తక్కువ మంది, బట్ ఇట్స్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యాక్చువల్లీ థింకింగ్ అబౌట్ స్ట్రాటజైజింగ్, డెలివరింగ్, ఎగ్జిక్యూటింగ్ థింగ్స్ లైక్ దట్. So industrial psychologist or an organizational psychologist works with individuals or teams in a group so that the productivity and efficiency of the human beings who are working in a particular department or a particular company is at their highest. Okay. So in a way, as I said, parallel to human HR, parallel to HR, అదే కమ్యూనిటీకి చెందిన వాళ్ళం. కానీ our perspectives and the kind of skills that we are equipped with is a little different. And is it like if a person is not performing well, do you say that he needs something? Yeah, that can be, but most of the times the clients that get referred to me for leadership coaching, like the business coaching ki, this individual is already a high potential leader. Okay. చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. We want them to continue this and up it. Okay. So it's a betterment process. Okay. And ఒక్క లెవెల్ తర్వాత ఆర్గనైజేషన్స్లో
all roles become more of management, Yeah. managing people, Yeah. managing problems, Yeah. making groups into teams, thinking differently, out of the box, problem solving, creative thinking. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? థింకింగ్ లోంచి వస్తుంది. థింకింగ్, ఫీలింగ్, డూయింగ్ లోంచి వస్తుంది కాబట్టి దట్స్ వేర్ సైకాలజిస్ట్ కమ్ ఇన్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ గివెన్ వెరీ హై పొటెన్షియల్ సక్సెస్ఫుల్ లీడర్స్ టు హెల్ప్ దెమ్ గో టు ద నెక్స్ట్ లెవెల్. Okay. There's nothing wrong with them, but it's like a betterment program where you are doing good, but you can do better. Absolutely. Right? Okay. So how does this normally work in an office setting? So, I mean, different organizational psychologists engage with organizations differently. Okay. There are people who become like an in-house HR team, Okay. they take a full-time job. Okay. Mine is a little different. I have a boutique consulting firm. Okay. సో నేనేంటంటే యాజ్ అ రీటైనర్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ లాగా యాజ్ అ రీటైనర్ కన్సల్టెంట్, సో ఐ గెట్ సాలిసిటెడ్ ఆర్ ఐ ప్రపోజ్ టు డూ సర్టన్ ప్రోగ్రామ్స్. సో డిపెండింగ్ ఆన్ ద నీడ్స్, టటిపికల్ కన్సల్టింగ్ ఎలా ఉంటుంది, మనం ముందు ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళ నీడ్స్ అనాలిసిస్ ఏంటి అనేది కనుక్కొని డిపెండింగ్ ఆన్ వాట్ ద ఎంగేజ్మెంట్ రిక్వైర్స్ యూ ప్రపోజ్ అ సర్టన్ థింగ్. ఈ దానికి టీమ్ కోచింగ్ చేస్తే బాగుంటుంది, దీనికి ఇండివిజువల్ కోచింగ్ చేస్తే బాగుంటుంది, Okay. లేకపోతే దీనికి ఒక స్ట్రాటజీ రిట్రీట్కి తీసుకెళ్ళి విజనింగ్ స్ట్రాటజీ చేయిస్తే బాగుంటుంది, సో ఫెసిలిటేషన్ అయితే బాగుంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద నీడ్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ టీమ్, ద స్పాన్సర్, హూ ఎవర్ హ్యాస్ సాలిసిటెడ్ దిస్ Yeah. వర్క్, యూ డూ అ లిటిల్ నీడ్స్ అనాలిసిస్ అండ్ engage with the organization. Okay. Is there patient doctor confidentiality in Client. this? Oh, client. Psychologists usually It's patient. not patient. Okay. Psychiatrist అని అడిగారు కదా మీరు ఇందాక, సైకియాట్రిస్ట్ పేషెంట్ అంటారు. Okay. A psychologist will always call them their clients. Client. So there is a doctor-client confidentiality, right? Absolutely. Okay. And if it is a team coaching or a group coaching which requires that, for example, I have to give a report to the sponsor, to the leader or whoever is sponsoring the program, it's also laid out on the table. For example, 360-degree feedback అని చేస్తాం. Okay. Suppose you are there and you are working with some 11-12 people Okay. and you want to know what is my betterment. Okay. మన ప్రాబ్లం ఏంటంటే మన బెటర్మెంట్ మనకు తెలియదు, మనకు తెలియదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. అలాంటప్పుడు మేము ఒక 360-degree feedback అని చేసి ఆ అసెస్మెంట్ అండ్ Which is anonymous, right? Not really. Okay. It can be anonymous, it can be with names also. So the Okay. 10 people who are working with you, ఒక్కోసారి ఏంటంటే I'll come to you only and ask, Teja, who are the people that you're working with who you feel know you well, Okay. who you respect. Okay. ఏదంటే మనకి XYZ ఎవడో ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, వీడు నేనంటే పడదు మ్యామ్ వీళ్ళకి, So that's what. Yeah. నేనంటే జెలస్ మ్యామ్ వీడు, Right. నేను ఎదుగుతున్నానని కుళ్ళు మేడం ఇట్లా అంటారు. అందుకే ఒక్కోసారి ఏంటంటే we can always come to you and say, okay, can you choose some 10 people who you Okay. feel వాళ్ళ ఫీడ్బ్యాక్ విల్ మేక్ అ డిఫరెన్స్ టు యూ అని వాళ్ళతో తీసుకోవచ్చు. ఒక్కోసారి అనానిమస్ పెడతారు, దట్ టు డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. Okay. సో నాట్ ఎవ్రీ వర్క్ నీడ్స్ టు బీ కాన్ఫిడెన్షియల్. Okay. సో కొన్ని ఓపెన్ ఇది కూడా ఉంటాయి, బట్ యూ హ్యావ్ టు కాంట్రాక్ట్ హూ ఎవర్ యు ఆర్ స్పీకింగ్ టు, దే విల్ నీడ్ టు నో వెదర్ దిస్ ఇస్ కాన్ఫిడెన్షియల్ ఆర్ నాట్ కాన్ఫిడెన్షియల్. Okay. So let's say my boss, he told me that you go to sessions like this so that your performance gets more better. I myself will feel that, okay, why is my boss asking me to go? Does he feel that my what do you say, my performance is not at par? So like this cases will Yeah, come, right? So ఉంటాయి. మరి స్టార్టింగ్ నెగటివ్తో స్టార్ట్ చేస్తే మరి సో మేము ఏంటంటే ఎవరైనా బాస్ని కూడా ముందు కౌన్సిలింగ్ చేస్తాం. సో బ్రాండ్ అండ్ పిచ్ ఇట్ ప్రాపర్లీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ టెంపర్మెంటల్ అనాలిసిస్ కొన్ని ఉంటాయి, కొన్ని సైకోమెట్రిక్ టెస్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ప్రమోషన్ వచ్చింది అనుకోండి, మీకు ఆ ప్రమోషన్ తీసుకున్న తర్వాత ఆ రోల్కి అవసరాలు ఏంటి, మీ టెంపర్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దట్ రోల్ రిక్వైర్స్ యూ టు బి అ హెవీ రిస్క్ టేకర్. ఓకే. But I do a temperament test, psychometric test on you, and I realize that your risk taking capacity is low. ఓకే. మీరు ఒక కంఫర్ట్ జోన్లో ఉండడం ఇష్టపడుతున్నారు. ఓకే. సో ఆ రెండు జాబ్ అనాలిసిస్ అండ్ అది నేను ఆఫర్ చేసి, బాబు చూడు, దిస్ పర్టిక్యులర్ రోల్ యూ వాంటెడ్ ద ప్రమోషన్, యూ వాంట్ టు డూ దట్ రోల్, ఓకే. కానీ ఆ రోల్కి మీరు వెళ్ళాలంటే యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ రిస్క్ అవర్షన్, ఇంక్రీజ్ యువర్ రిస్క్ అపిటైట్ అండ్ డిక్రీజ్ యువర్ రిస్క్ అవర్షన్ అని అలా కౌన్సిలింగ్ చేసి. సో ఇనీషియల్గా ఏంటంటే యు ఆర్ రైట్, చాలామందికి అసలు ఒక లీడర్షిప్ కోచ్తో కానీ, బిజినెస్ కోచ్తో కానీ, లేకపోతే ఎగ్జిక్యూటివ్ కోచ్తో కానీ ఎంగేజ్ అయినప్పుడు అసలు ఎందుకు మనల్ని స్పాన్సర్ చేశారు,
అనేది ఇనీషియల్గా అర్థం కాదు. సో మేము ఫస్ట్ ఫ్యూ సెషన్స్లోనే అది క్లారిఫై చేసేస్తాం. ఓకే. సో దిస్ ఇస్ ద రీజన్. అండ్ ఆనెస్ట్గా ఆలోచించండి, ఏ ఆర్గనైజేషన్ అయినా ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీకు ఒక కోచ్ ఇచ్చారనుకోండి, మీ మీద కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు రైట్ కదా, టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, కొంచెం మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మీలో ఆ పొటెన్షియల్ కనపడకపోతే చేస్తారా? చేయరు కదా. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే ఇలా మనం యూ హ్యావ్ టు పిచ్ ప్రాపర్లీ ఈవెన్ టు ద క్లయింట్, అండ్ కొంచెం ట్రస్ట్ అండ్ ర్యాపో అండ్ ప్రాసెస్ అర్థం కావడానికి టైం పడుతుంది. బట్ వన్స్ దట్ ఈస్ డన్, ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఎంగేజింగ్, extremely rewarding engagements. Okay. Like there are different types of personalities that you come across, right? Like for example, if a egoistic person came to you, then he'll be like, okay, నాకెందుకు ఇవన్నీ తెలియవు, నాకు కొత్తగా తెలిసేది ఏముంది in this sessions. So yeah, I mean, if a egoistic కాదు, all of us are egoistic. I think without an exception. ఎవరికైనా అది అంటే అగైన్ 2 రకాల సజెషన్స్ వస్తాయి. ఒకళ్ళు వాళ్ళంతకు వాళ్ళు వస్తారు చూడండి, వాళ్ళైతే ఇంకా ఆల్రెడీ 50% ఐఎమ్ సక్సెస్ఫుల్ బికాస్ దే వాంట్ బెటర్మెంట్. స్పాన్సర్డ్ వాళ్ళు వచ్చినప్పుడు 80%, 90% నేను ఆల్రెడీ ఇంత ఎదిగున్నాను, నేను ఆల్రెడీ ఇంత ఎక్కడో రిలేటివ్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి కొత్తగా వచ్చి వీళ్ళు నాకేం చెప్తారు. 90% కేసెస్ అలాగే ఉంటాయి. సో అందుకే మనం ఒక్కోసారి ఏం చేస్తామంటే కోచబిలిటీ ఆఫ్ ద పర్సన్ కూడా టెస్ట్ చేస్తాం. నాట్ ఎవ్రీ పర్సన్ ఇస్ కోచబుల్, తేజ, అంతే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మూడ్ ఉండాలి, ఐ వాంట్ టు గెట్ కోచ్డ్, ఐ వాంట్ టు బికమ్. సో కొన్ని అంత ఎక్కువ ఫ్రీక్వెంట్ కాదు, కానీ కొన్ని కేసెస్లో ఐ హ్యావ్ డ్రాప్డ్ కేసెస్. ఒక్కోసారి మనతో ర్యాపో ఉండదు. ఓకే. దే మైట్ బిలీవ్ ఇన్ కోచింగ్, బట్ మేబీ ద ట్రస్ట్ అండ్ ర్యాపో జెండర్ మూలన అయి ఉండొచ్చు, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. వీళ్ళు ఏం చెప్తారు నాకు, లైక్ ఈ ఇండస్ట్రీ నుంచే కాదు వీళ్ళు ఏం చెప్తారు అలా. సో అలా ఉండొచ్చు. సో అలా నో ఇట్ ఆల్స్ వచ్చినప్పుడు నమస్కారం పెట్టి, బాబు నిజంగానే యూ నో ఇట్ ఆల్, కోచబిలిటీ లేదని చెప్పి మనం వీ హ్యావ్ టు, మనకు హ్యూమిలిటీ ఉండాలి. ఐ డోంట్ బిలీవ్ ఐ కెన్ వర్క్ విత్ ఎవ్రీబడి. ఆర్గనైజేషన్ సైకాలజీలో ఎలాంటి ఇష్యూస్ వస్తాయి? ఎంప్లాయీస్ గురించి వాళ్ళకి పడవకుండా ఉంటాయి అలాంటి ఇష్యూసా, లేదంటే ఓన్లీ బెటర్మెంట్ ఇష్యూస్ వస్తాయి? విజనింగ్ అంటే దెర్ ఈస్ నాట్ అ సింగిల్ ఏరియా ఇన్ రన్నింగ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ వేర్ ఆర్గనైజేషన్ సైకాలజిస్ట్ దే కెన్ యాడ్ వాల్యూ ఇన్ ఎవ్రీ ఏరియా. వీల్ స్టార్ట్ ఫ్రమ్ లెట్స్ సే recruiting. Okay, you want to recruit somebody. Somebody has to sit and decode కాంపిటెన్సీ, ఈ పర్టికులర్ రోల్కి కాంపిటెన్సీ ఏముండాలి, క్యారెక్టరిస్టిక్ ట్రేట్స్ ఏముండాలి. సపోజ్ బిజినెస్ డెవలప్మెంట్ రోల్ అనుకో, యూడ్ ఎక్స్పెక్ట్ ద పర్సన్ టు హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కొంచెం ఎక్స్ట్రోవర్టెడ్గా, పీపుల్ ఓరియంటెడ్గా. సో అవి డీకోడ్ చేయడానికి రిక్రూట్మెంట్లో, దాని తర్వాత ఇంటర్వ్యూయింగ్ ప్రాసెస్లో వీ కెన్ గెట్ ఎంగేజ్డ్ టు అసెస్ బిహేవియరల్ ఇంటర్వ్యూస్ అంటారు దాన్ని. ఓకే. సో కాంపిటెన్సీ, టెక్నికల్ కాంపిటెన్సీ. సపోజ్ ఒక ఐటీ టీమ్ లీడ్ని తీసుకుంటున్నారు అనుకో, ఐటీ టీమ్ లీడ్ అనేసరికి అక్కడ టెక్నికల్ స్కిల్స్ అయితే వాట్ ఎవర్ దట్ జావా, పైథన్, వాట్ ఎవర్ దే నీడ్ టు నో దాట్, బట్ దే ఆల్సో నీడ్ టు హ్యావ్ లీడర్షిప్ కదా. ఒక టీమ్ని మేనేజ్ చేయగలరా, లైక్ ట్రస్ట్ క్రియేట్ చేయగలరా, మోటివేట్ చేయగలరా. సో బిహేవియరల్ ఇంటర్వ్యూస్ అని రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వగలరు. ఒక రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత యూజువలీ ఆన్ బోర్డింగ్ ఆఫ్ ద జాబ్లో కూడా ఆర్గనైజేషన్, ఎవ్రీ ప్లేస్ దట్ హెచ్ఆర్ ఇస్ ఇన్వాల్వ్డ్, ఆర్గనైజేషన్ సైకాలజిస్ట్ కెన్ గెట్ ఇన్వాల్వ్డ్. సో లీడర్షిప్ డెవలప్మెంట్లో, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్లో, ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో, ఐ మీన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఒక ఆర్గనైజేషన్కి విజన్ ఎలా క్రియేట్ చేయాలి, మిషన్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి సరిపడా స్ట్రాటజీ ఉందా, దానికి ఇంటెన్షన్స్ అందరికీ గొప్పగా ఉంటాయి తేజ, చాలా తక్కువ మంది యాక్షన్స్కి కన్వర్ట్ చేయగలుగుతారు. సో యూనో సైకాలజిస్ట్ లైక్ మీ, దే ఆర్ కాన్స్టెంట్లీ గివింగ్ బయో ఫీడ్బ్యాక్. అరే నువ్వు చెన్నైకి కదా వెళ్దాం అనుకుంటున్నావు, ఎందుకు ఢిల్లీ ట్రైన్కి ఎక్కావు, లైక్ నీ ఎజెండా అక్కడికి కదా వెళ్ళాల్సింది. సో ఇట్స్ లైక్ డూయింగ్ దాట్. సో అట్ ఎవ్రీ స్టేజ్ ఎగ్జిట్ ఇంటర్వ్యూస్లో కూడా, ఫ్రమ్ ద టైమ్ పర్సన్ ఎంటర్స్ ది ఆర్గనైజేషన్ టిల్ ద టైమ్ ద పర్సన్ ఎగ్జిట్స్ అండ్ ఆర్గనైజేషన్ సైకాలజీ, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, స్కిల్ బిల్డింగ్, లీడర్షిప్ ట్రైనింగ్, ఎవ్రీథింగ్, రిట్రీట్స్కి తీసుకెళ్ళచ్చు. సో ఈస్ దేర్ a right way and a wrong way in approaching a person, or it's his or her own choice? In అంటే ఒక సైకాలజిస్ట్ ఇంకో సైకాలజిస్ట్, the way of treatment will be different, right? Like approaching a person. So how can I say that he is correct and he is wrong? We are not in a black and white when you're dealing with human beings. Okay.
ఇప్పుడు అదే మ్యాథ్లో 2+2 ఈజ్ ఆల్వేస్ 4. Right. వెన్ ఇట్ కమ్స్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇట్స్ ఆల్వేస్ ఇన్ ద గ్రే. అయితే రిజల్ట్ ఎండ్ రిజల్ట్ ఏముండాలి? బెటర్మెంట్ ఉండాలి కదా. సో నేను ఏ టెక్నిక్ యూస్ చేసినా, ఏ అప్రోచ్ యూస్ చేసినా, ఇఫ్ ద ఇండివిజువల్ ఈస్ ఫీలింగ్ దట్ ఐ హ్యావ్ గాటన్ ఎన్హాన్స్డ్, నేను బెటర్ అవుతున్నాను అని ఇండివిజువల్ ఫీల్ అయినా, ఆ ఇండివిజువల్కి బాస్ ఫీల్ అయినా, సూపర్వైజర్ ఫీల్ అయినా యు ఆర్ సక్సెస్ఫుల్ అని తెలుస్తుంది, లేకపోతే తెలియదు. Right. నేను అనుకోవచ్చు నేను చాలా బాగా వర్క్ చేస్తున్నాను వీళ్ళతో అని, బట్ యూ హ్యావ్ టు గివ్ మీ దట్ ఫీడ్బ్యాక్. Right. సిన్స్ మీ దగ్గర సపరేట్ బొటీక్ ఉంది కాబట్టి వాట్ టైప్ ఆఫ్ టిపికల్ క్లయింట్స్ దట్ యూ గెట్, లైక్ ఫ్యామిలీ బిజినెసెసా లేదా? No, I work with corporates and family businesses, and I do all kinds of assignments depending on what I get. So corporates kuda vastayi, SMEs kuda vastayi, business leaders, Okay. small and medium enterprise business leaders, CEOs come to me Okay. to do assignments, and I actually am specialized in a very niche area, Teja, that's called family business advising. Okay. So about 40% to 50% of the assignments I take up are family businesses. So I do family business advising అన్నమాట. ఓకే. ఫ్యామిలీ బిజినెస్ అంటే టిపికల్ ఇంకా ఆస్తి విషయాలైనా లేదంటే ఇంకా చాలా ఉంటాయి? చాలా ఉంటాయి. ఒక సోప్ ఆపెరా అంత ఉంటుంది. ఓకే. Yeah, so there's a lot to it than just wealth and wealth division, succession కంటే there's a lot to it, yeah. I mean, how do you treat a person who comes with a family business issue? Like, let's say I came to you, I say that, you know, I'm having difficulties with my family in so and so issues. So, do you have to speak with all the family members? I mean, if that in an ideal situation. So, two types of family businesses situations usually. Again, there also it's the same template. You have to do needs analysis, you have to do diagnostic deep dive interviews antamu. You have to first of all, just like ఇప్పుడు నాకు ఫిజికలీ ఇఫ్ ఐఎమ్ నాట్ వెల్ అనుకోండి, ఇఫ్ యూర్ గోయింగ్ టు అ జనరల్ ఫిజిషియన్ దే విల్ వెయిట్ ఫర్ అబౌట్ 3 days. ఆ కాంబిఫ్లామ్తో తగ్గట్లేదంటే బ్లడ్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెప్పినట్టు ఆ డయాగ్నోస్టిక్స్ చూసి ఓహో డబ్ల్యూబీసీస్ ఎక్కువ ఉన్నాయి, ఓహో ఇలా ఉన్నాయి. అలాగే మేము కూడా డయాగ్నోస్టిక్ ఇంటర్వ్యూస్ అని చేస్తాం Okay. టు హూ ఎవర్ ఇస్ అవైలబుల్ ఇన్ ద ఫ్యామిలీ. As you rightly said, there is always one individual who approaches in the family, Correct. saying looks like we need some. అయితే 2 type of ఫ్యామిలీ బిజినెస్ సిచ్యువేషన్స్లో మమ్మల్ని అప్రోచ్ చేస్తారు. ఒకటి ఏంటంటే న్యూట్రిటివ్గా చేస్తారు, అంటే ఐ వాంట్ టు బి ఫిట్ బిఫోర్ ద డిసీజ్ కమ్స్. Okay. సో అన్ని ఫ్యామిలీ బిజినెసెస్ సీమ్ టు బి గోయింగ్ త్రూ దిస్. లాట్ ఆఫ్ ఫ్యామిలీ బిజినెసెస్ ఆర్ సఫరింగ్ దిస్. వీఆర్ 4 brothers 2 sisters. వీ డోంట్ వాంట్ టు, ఇప్పటికేం లేవు మాకు, బట్ వీ డోంట్ వాంట్ టు ప్రియంప్ట్ దట్, వీ డోంట్ వాంట్ టు గో దేర్. సో న్యూట్రిటివ్గా వస్తారు. సో ఐ వాంట్ టు బి ఫిట్, యునో, వీ వాంట్ ద ఫ్యామిలీ బిజినెస్ టు బి హెల్దీ, వీ వాంట్ హార్మనీ ఇన్. సో వాట్ కెన్ వీ డూ అని, దట్ ఈస్ లైక్ ద డ్రీమ్ క్లయింట్స్. Okay. సో అది చాలా బాగుంటుంది. లైక్ వెన్ దే కమ్ అండ్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ ద వర్క్ దట్ ఐ డూ, దే డూ కమ్ లైక్ దట్. Okay. There is usually a powerhouse founder or somebody who's so excited about continuing the legacy, and they're so focused on perpetuity of their family name kani, the business that they've started, Right. because there's a lot of sentiment Correct. attached. It's Yes. not just a money making. Yeah. There's a lot of sentiment attached to family businesses కాబట్టి. సో అలాంటి వాళ్ళు న్యూట్రిటివ్గా వస్తారు, అంటే వీ వాంట్ టు రిమైన్ ఫిట్ అండి, వీ డోంట్ వాంట్. సో అలాంటివి కూడా ఉంటాయి. సమ్ కేసెస్లో ఆల్రెడీ కొంచెం రిస్క్ లేదా డిస్హార్మనీ, కొంచెం అనీజీనెస్, డిస్ఫంక్షనాలిటీ వచ్చేసింది అన్నప్పుడు, వన్స్ యూ డూ ద నీడ్స్ అనాలిసిస్ అండ్ ద డయాగ్నోస్టిక్ ఇంటర్వ్యూస్, అగైన్ దేర్ ఆల్సో ఆఫ్టర్ దట్ ద ప్రపోజల్ is given that okay, it looks like this is the kind of engagement we need. Okay. Can we say that in all the family businesses there is some kind of issue, or is there like Issue ante? I mean, let's say like I have a family business, I have an issue. So if I came, ఫ్యామిలీ బిజినెసెస్ ఎందుకు, ఏ ఫ్యామిలీలో అయినా ఇష్యూస్ ఉంటాయి కదా. right. So if I came to you, then my family knows that okay, there is I mean, అంటే తెలిసిపోతుంది కదా బయటకి, ఇంకా వాడికి ఏదో ఇష్యూ ఉంది అని చెప్పేసి, దెన్ హౌ విల్ ఐ బీ ఓపెన్ టు యూ? డోంట్ బీ ఓపెన్, సో యుల్ నాట్ గెట్ ద హెల్ప్. దెన్ ఓకే, దట్ మీన్స్ ఈగోని ముందు బ్రేక్ చేసుకో. ఈగోనే కాదు, అసలు ఫస్ట్ నాకు ప్రాబ్లమే లేదనుకునే వాడు ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం మనం? అంటే వేరే వాళ్ళతో ప్రాబ్లం ఉంది, బట్ నేను వాళ్ళకి తెలియదు నాకు ప్రాబ్లం ఉంది అని, అది మీ దగ్గరకు వచ్చాను, దెన్ యూ నీడ్ టు స్పీక్ విత్ ఎవ్రీ వన్, రైట్? ఐ థింక్ ఐ అండర్స్టూడ్ యువర్ క్వశ్చన్. యువర్ సేయింగ్ ఒక 5-6 members ఉన్నారనుకోండి, దాంట్లో ఒక్క మెంబర్ ఇస్ ఫీలింగ్ దట్ దేర్ ఇస్ సమ్ వర్క్ వీ నీడ్ టు డూ.
మిగతా వాళ్ళు ఎవరో మనకెందుకు ఇవన్నీ ఏంటి, సైకాలజిస్ట్ ఎందుకు, మనకేమైనా పిచ్చా లేకపోతే అందరు ఏమనుకుంటారు ఇలా అనుకుంటే. సో ఇన్ సచ్ కేసెస్ అదే చెప్తున్నా కదా, వాట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ ఇన్ మై కెరియర్ తేజ ఇస్ I have to have a lot of humility in knowing what I can do, what I can't do. So I will definitely try my best to have meetings. కానీ some ఒక్కోసారి they don't even want to meet you. Stalemates అయిపోతారు. They don't even want to come onto the table and address that there is an issue. అలాంటప్పుడు మనం ఇప్పుడు ఒక డాక్టర్ మనకు మందు ఇస్తాడు, మనం ఇంటికి వెళ్ళి మందు వేసుకుంటే కదా, నేను వేసుకోను అంటే ఇంకేం చేస్తాం, చేయలేదు. ఓకే, సో సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ లైక్ ఫ్యామిలీ బిజినెస్లో ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇంకేముంటాయి? సో ఫ్యామిలీ బిజినెసెస్లో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. అంటే ఒక ఫ్యామిలీ బిజినెసెస్ ఇఫ్ యూ రియలీ లుక్ అట్ ద గ్లోబల్ నంబర్స్, 70% above global economies are run by family businesses. ఎందుకంటే these are run with a whole lot of sentiment, emotionality. It is not just a business. These are frugal systems. Okay. అంటే డబ్బులు ఇసిరేయటం కాదు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, వాల్యూ బేస్డ్ ఉంటారు. సో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ దెర్ ఆర్ సో మెనీ ఫ్యామిలీ బిజినెసెస్, రైట్? లైక్ పెద్దయే కాకుండా లైక్ ఎస్ఎంఈస్ కూడా చాలా ఫ్యామిలీ బిజినెసెస్ ఉన్నాయి. అండ్ there are huge advantages of family businesses, but family businesses also have a curse. Rags to riches to rags in 3 generations antaru. Okay. Ante yeah, shirt sleeves to shirt sleeves to shirt. So endukante fundamentally it's a very complicated dynamic. మామూలుగా ఒక కార్పొరేట్లోనే, ఒక మల్టీనేషనల్ కంపెనీలోనే హ్యూమన్ బీయింగ్స్ని అలైన్ టుగెదర్, అఫినిటీ పెంచుకో, కలిసి యాక్ట్ చేయండి, రిథమ్ పెంచుకోండి అని చెప్పడానికి ఇట్స్ నాట్ ఈజీ. అక్కడే చాలా డైనామిక్స్, ఇమోషనాలిటీస్, సైకలాజికల్ లేయర్స్ అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇమాజిన్ ఒక ఫ్యామిలీ బిజినెస్లో ఏమవుతుందంటే ఫ్యామిలీ మెంబర్స్తో మనం ఫార్మాలిటీ పెంచుకొని వర్క్ చేయటం అది. సో ఇట్ బికమ్స్ లైక్ ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ సిస్టమ్. ఓకే, బట్ ఫ్యామిలీ బిజినెస్ అడ్వైజింగ్ కూడా తేజ టుడే ఇట్ ఈస్ ఎవాల్వ్ లైక్ అ సైన్స్. మాకు సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఫ్యామిలీ బిజినెస్ అడ్వైజర్ అని నేను బిరుదు పెట్టుకొని అనౌన్స్ చేసుకోలేను. ఐ హ్యావ్ గాటన్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఇట్, ఐ హ్యావ్ గాటన్ సర్టిఫైడ్ ఇన్ ఇట్. దేర్ ఆర్ గుడ్ ఇన్స్టిట్యూట్స్ దట్ సర్టిఫై పీపుల్ లైక్ మీ టు ట్రైన్ మీ టు వర్క్ విత్ ద సిస్టమ్స్ అన్నమాట. సో ఫ్యామిలీ బిజినెసెస్లో ఇండివిజువల్, ద ఫ్యామిలీ, ద బిజినెస్ అండ్ ద ఓనర్షిప్ అంటే వెల్త్, ఈ 4 సర్కిల్స్, ఇమాజిన్ ఎ వెన్ డయాగ్రామ్, ఈ 4 సర్కిల్స్ ఇంటరాక్ట్ అవుతాయి. సో యూజువలీ వెన్ వీఆర్ ఎంగేజింగ్ విత్ అ ఫ్యామిలీ బిజినెస్, ఆల్ ఆఫ్ దీస్ 4 ఆస్పెక్ట్స్ హ్యావ్ టు బి పేడ్ అటెన్షన్ టు, దే నీడ్ టు బి వర్క్డ్ ఆన్ అండ్ దే నీడ్ టు. ఇప్పుడు ఒక ఇండివిజువల్ అంబిషన్ or an individual's value system is very different from the families అనుకోండి, అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ వర్కింగ్ ఇన్ ద బిజినెస్ దేర్ కెన్ బి. సో ఇక్కడ అంతా కోడ్ ఆఫ్ కండక్ట్, కానీ దే నీడ్ టు బి గవర్న్డ్. ఈచ్ ఆఫ్ దీస్ సర్కిల్స్ నీడ్ టు బి గవర్న్డ్. హౌ డూ యూ ఫైండ్ ద రూట్ కాజ్ ఆఫ్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్? వీఆర్ ట్రైన్ టు డూ ఇట్. ఓకే, సో యూ కాన్ సే దట్ ఓకే ఇది చేస్తేనే తెలుస్తుంది అని కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ ఫ్యామిలీ డైనామిక్ ఇస్ వెరీ డిఫరెంట్. దానికి ఓవరాల్ చెప్తున్నా కదా, అదే బ్లడ్ రిపోర్ట్ లాగా, ఒకటి బ్లడ్ రిపోర్ట్ లాగా అయితే వస్తుంది, కానీ డైనమిక్గా యూఆర్ ట్రైన్ టు డయాగ్నోస్ అండ్ డిపెండింగ్ ఆన్ ద డయాగ్నోసిస్, అండ్ ఇట్స్ అ వెరీ డైనామిక్ ప్రాసెస్. ఫ్యూ మెట్రిక్స్ వేర్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్ ఈ మెట్రిక్ చేస్తే మాకు ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది, సంథింగ్ లైక్ దట్. కాన్ఫ్లిక్ట్సే, వేర్ ద కాన్ఫ్లిక్ట్స్ అరైజింగ్ ఫ్రమ్, రూట్ కాజ్ ఎక్కడ ఉన్నాయి, కన్స్ట్రెయిన్స్ ఎక్కడ కనపడుతున్నాయి. సో వెన్ యూర్ డూయింగ్ ద ఇంటర్వ్యూస్ యూ ట్రై టు ఐడెంటిఫై దట్ అలైన్మెంట్ ఎక్కడ. సి బేసికలీ వాట్ ఈస్ గుడ్ ఫ్యామిలీ బిజినెసెస్ హ్యావ్ అ వెరీ ఇంపార్టెంట్ క్యాపిటల్ ఇన్ దెమ్, అండ్ దట్ క్యాపిటల్ ఇస్ హార్మనీ. హార్మనీ ఎక్కువ ఉన్న చోట ఏమవుతుంది, అలైన్మెంట్ ఈజీ. అలైన్మెంట్ అంటే మీ ఆలోచనలు నా ఆలోచనలు కలవాలి. అఫినిటీ అంటే నాకు నువ్వంటే ఇష్టం ఉండాలి, నీకు నేనంటే ఇష్టం ఉండాలి, హార్ట్కి సంబంధించి. యాక్షన్స్ కంబైన్డ్గా ఉండాలి. అంటే నేనేమో లెఫ్ట్కి వెళ్తాను, మీరేమో రైట్కి వెళ్తాను. ఇప్పుడు ఇమాజిన్ దెర్ ఇస్ కార్ 4 wheels, ఐడియలీ ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ గో ఇన్ ద సేమ్ డైరెక్షన్ కదా. సో యాక్షన్ మ్యాచింగ్ ఉండాలి. సో మేము డయాగ్నోస్ చేసేటప్పుడు ఈ అగైన్ కీపింగ్ దట్ ఫార్మాట్ ఆఫ్ ద 4 circles,
is there an individual who's finding it difficult to exist in this context అని చూస్తాము. ఫ్యామిలీ కాంటెక్స్లో ఎక్కడన్నా డిస్హార్మనీ ఉందా, ఫ్యామిలీ దగ్గర ఫ్యామిలీ అగైన్ మీరు అన్నట్టుగా ఈగో ఇష్యూస్, పెద్ద కొడుకు చిన్న కొడుకు, చిన్న కోడలు పెద్ద కోడలు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూతుర్లు, లైక్ దట్స్ లైక్ అత్తగారు మామగారు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, కాక మామ, ఫ్యామిలీ బిజినెసెస్ హ్యావ్ ఆల్ దిస్ హిస్టరీస్ ఉంటాయి. అప్పుడు 1942లో నన్ను చూసి అట్లా, సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డైనామిక్ ఇన్ ద ఫ్యామిలీ, సో యూ డూ దాట్, యూ ట్రై టు హార్మనైజ్ ఇట్. ఆర్ అక్కడ సిమిలర్లీ బిజినెస్లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫేర్గా ఉన్నాయా? సో వాట్ ఇంక్రీజెస్ హార్మనీ ఇన్ అ ఫ్యామిలీ ఇస్ అ సెన్స్ ఆఫ్ ఫేర్నెస్, అ సెన్స్ ఆఫ్ క్లారిటీ. సో ఆ ఫ్యామిలీ బిజినెసెస్లో చాలా క్లారిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఇమాజిన్ చేసుకోండి, నాకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఈవెన్ ఇన్ అన్ ఆఫీస్. అసలు మా బాస్ని నేను ఈ పని చేయనని ఎలా చెప్పాలి, అసలు మా బాస్కి నాకు ప్రమోషన్ కావాలి, నాకు ఇంక్రిమెంట్ కావాలని వెళ్ళి మనం చచ్చిపోతాంగానే చెప్పడం నేర్చుకోం, ఎందుకంటే అంత కష్టం అనమాట మనని, లైక్ హౌ టు ఆస్క్. ఇమాజిన్ ఒక నార్మల్ కార్పొరేట్లోనే అట్లా ఉంటే, హియర్ యూఆర్ వర్కింగ్ విత్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ ఫాదర్స్ అండ్ సన్స్, సో చాలా మొహమాటాలు, కమ్యూనికేషన్ అండ్ కనెక్షన్ స్కిల్స్ మనం అనుకుంటాం కానీ అంత మనకి ఎక్కడ నేర్చుకుంటాం అంటే ఐ థింక్ మై పర్సనల్ అబ్జర్వేషన్ ఇస్ దేర్ ఇస్ బీన్ ఎ ట్రెండ్ వేర్ ఇంట్రోవర్ట్స్ ఆర్ ఇంక్రీజింగ్ అండ్ ఎక్స్ట్రోవర్ట్స్ ఆర్ డిక్రీజింగ్. దాట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. లైక్ ఏదైనా కానీ అమ్మో వాడు హర్ట్ అవుతాడేమో, సో నాలో నేనే దాచుకొని పెట్టుకుంటా. ఐ థింక్ ఇట్లా దట్స్ బికాస్ వీఆర్ నాట్ ట్రైన్ హౌ టు స్పీక్, హౌ టు గివ్, హౌ టు స్పీక్ ఇన్ అ వే దట్ వీఆర్ నాట్ హర్టింగ్ ది అదర్ బట్ ఎక్స్ప్రెసింగ్ అవర్ ఫీలింగ్స్. అది కూడా ఒక స్కిల్లే కదా మన కల్చర్లో. ఐ థింక్ దట్స్ వాట్ మ్యామ్, లైక్ వాళ్ళు ఏమనుకుంటారో మనం ఇలాంటి పని చేస్తే అని ఆ పని చేయకుండా వదిలేస్తాం మనం ఇంకా. సో ఐ థింక్ అలా మనం ఒక చిన్న బబుల్లో ఐ థింక్ వీఆర్ లివింగ్, దట్స్ వాట్ ఐ థింక్. సో ఈ ఇండియన్ కల్చర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, హౌ డూ యూ నావిగేట్ త్రూ దోస్ కల్చర్స్? లైక్ ఇఫ్ యూ గెట్ ఎ యూఎస్ క్లయింట్, దట్ కల్చర్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, అండ్ ఇఫ్ యూ గెట్ అన్ ఇండియన్ క్లయింట్, దట్ ఈస్ డిఫరెంట్, రైట్? So is there a same way for both of them? So I am mostly working with Indian clients. Okay. So it is, I have never had the experience of working with, I have worked with colleagues. Ante okate assignment mida I have had colleagues who are westerners. Okay. Either from UK or US. So I do see that culture is the biggest context. Aa culture ardham kaakunda you cannot Okay. But to be very honest with you Teja, especially ఫ్యామిలీస్కి వచ్చేసరికి, అండ్ ఐ థింక్ ఫర్ ద లాస్ట్ 19 years ఐ బీన్ వర్కింగ్ విత్ ఫ్యామిలీ బిజినెసెస్, దేవుడికి అంత క్రియేటివిటీ ఏం లేదు, స్క్రిప్ట్ సిమిలరే ఉంటుంది, ఎక్కడో అక్కడ కొంచెం క్యారెక్టర్స్ మారుస్తాడు, లైక్ అంత మోర్ ఆర్ లెస్ ఆ డైనమిక్స్, సో ఇక్కడ ఈ క్యారెక్టర్తో అలా. సో ఈవెన్ దెర్ ఇస్ ఎ యూనివర్సాలిటీ టు హౌ ఫ్యామిలీ బిజినెసెస్ డైనమిక్స్ వర్క్ అనమాట. సో కాన్ఫ్లిక్ట్స్ సిమిలర్ ఏరియా నుంచి వస్తాయి. సో ఎస్, కల్చర్ ఇస్ అ హ్యూజ్ కాంటెక్స్ట్. ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ చేస్తామా చేయమా, ఇక్కడ మనం ఎంగేజ్ అయినట్టుగా అక్కడ చేయలేము. దే ఆర్ మోర్ ఓపెన్ టు గివింగ్ ఫీడ్బ్యాక్, దే ఆర్ మోర్ డిగ్నిఫైడ్ అబౌట్ రిసీవింగ్ ఫీడ్బ్యాక్. ఇక్కడ మనం సల్క్ ఎక్కువ చేస్తాము, అక్కడ వాళ్ళు కొంచెం డైరెక్ట్గా ఎక్కువ ఉంటారు. సో ఆ కల్చరల్ కాంటెక్స్ట్ ఉంది, కానీ ద వే ఫ్యామిలీస్ ఆపరేట్, ద వే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఆపరేట్, యూనివర్సాలిటీ ఉందనిపిస్తుంది. ఓకే, సో లెట్స్ సే client A comes, he has one issue, the client B also has the same issue. I mean different timelines. ఆయనకు వర్క్ అయ్యేది అట్లనే మీరు అక్కడ అయింది కదా. ఓకే, లేదు అసలు అలా వర్క్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఐ విల్ గివ్ యూ అ మెడికల్ ఎగ్జాంపుల్, సో ఇట్స్ ఈజియర్ అనాలజీ వైజ్. సపోజ్ ఐఎమ్ ఎ సర్జన్, ఐఎమ్ ఎన్ ఓపెన్ హార్ట్ సర్జన్. ఓకే, నాకు ఒక ఓటీ ఉండాలి, ఆపరేషన్ థియేటర్ ఉండాలి, నాకు ఒక టీమ్ ఉండాలి, నాకు కొన్ని సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. అలా అని నేను లెట్సే ఇప్పటికీ 20,000 సర్జరీస్ చేశాను అనుకో, సేమ్ హార్టే సేమ్ ఇది, కానీ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ డిఫరెంట్, ఇజంట్ ఇట్? మై సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ద సేమ్, బట్ ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ టు హ్యావ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ రెవరెన్స్, రెస్పెక్ట్, శ్రద్ధ, ప్రెసిజన్ టు డూ దట్ ఆపరేషన్, ఇజంట్ ఇట్? ఇట్స్ ద సేమ్. సో యూ విల్ నెవర్ ఫీల్ ఐ హావ్ సీన్ ఇట్ ఆల్ అని తెలిసిపోయింది, ఓ ఇదే ఏబిసిడి, అంత కాన్ఫిడెన్స్ అయితే అట్లీస్ట్ నాలో లేదు. సో స్టిల్ యూ అంటే కొత్తవి వస్తానే ఉంటాయి, యూ షుడ్ ఇదైతే వర్కౌట్ అవుతుంది, అదైతే అట్లా. ఓ మై గాడ్, ఇట్స్ అ హెవీలీ ఎనర్జీ కన్స్యూమింగ్ జాబ్. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ బీయింగ్ అ ఫ్యామిలీ బిజినెస్ అడ్వైజర్
it's a very sacred space. Okay. You're entering a family, you're entering Or their personal, dynamics, yeah. so I don't take that lightly at all. So you have to be constantly on top of your game. You have to keep studying, you have to keep cross fertilizing ideas with other experts, you have to update yourself, you have to continuously learn. So I think that's a big part of what I do. ఓకే. సో ఇందాక మీరు క్రాస్ ఫర్టిలైజింగ్ అంటే డూ యూ ఆల్సో షేర్ దిస్ సినారియోస్ విత్ అదర్స్ అండ్ ఆస్క్ దేర్ Sometimes there are other experts who work, so we work as a panel okosari, ఓకే. sometimes individual work ఉంటుంది. You don't name the individual, but you say that certain person has, right? Because confidentiality మళ్ళీ అంటే ఒక్కోసారి అంటే మేము నలుగురం కలిసి నలుగురం ఫెసిలిటేటర్స్ ఒకటే ఫ్యామిలీతో వర్క్ చేస్తాం. ఓకే. సో వీ డిస్ట్రిబ్యూట్ డిఫరెంట్ ఏరియాస్ అండ్ వీ వర్క్ లైక్ దాట్. వీ హ్యావ్ అవర్ ఓన్ R&R రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో వీ వర్క్ లైక్ దాట్. సో దట్స్ యూ హ్యావ్ అ ప్యానల్ ఆఫ్, సో మాకు ఫెసిలిటేటర్స్ మీటింగ్స్ ఉంటాయి, అడ్వైజర్స్ మీటింగ్స్ ఉంటాయి. సో మేము డిజైన్ చేసి మేము చేస్తాం. ఒక్కోసారి ఒక్కళ్ళమే మనం వర్క్ చేసినప్పుడు కూడా, యాజ్ యూ రైట్లీ సెడ్, వితౌట్ రివీలింగ్ ద నేమ్ ఆఫ్ హూ యూర్ వర్కింగ్ విత్, యూ కెన్ హ్యావ్ సూపర్వైజర్స్, యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ సీనియర్స్ హూ విల్ హెల్ప్ యూ అండ్ గైడ్ యూ టు వర్క్ విత్ దెమ్. ఇప్పుడు మీరే టీంలో ఉన్నప్పుడు మీ మధ్య అయితే దాన్ని ఉంటుంది, మనుషులమే కదా. వాట్ ఆర్ ద క్వాలిటీస్ దట్ అ సైకాలజిస్ట్ హ్యావ్? ఎందుకంటే మీరు ఇంత వింటున్నారు, హీ కెనాట్ బి ఈగోయిస్టిక్ పర్సన్ డెఫినెట్లీ. Not really. We can అంత be very జెన్ egoistic. మోడ్లో ఉండి, ఓకే యూ క్యాన్. Yeah. ఓకే. అంటే మీ పర్సనల్ లైఫ్ అంటే ఒక డాక్టర్కి జ్వరం రాకూడదా? అంటే అట్లా కాదు కదా. అట్లనే కదా. మీరు నేను ఈగో లేకుంటే ఎట్లా ఉంటా? నాకు ఐ హ్యావ్ ద సేమ్ ఇష్యూస్ ఇన్ మై ఫ్యామిలీ. I have the same ego problems, anger issues, everything. Only maybe I'm a little more aware that I need help. ఓకే. That I need to become better. I might be more accepting of feedback when it is given. But it's a very good question that you ask. What are the fundamental attributes of being a good psychologist? That's what you're asking. Yeah. Kada oka fundamental sensitivity undali. ఓకే. Ante to tune into somebody else, to connect with somebody else. అండ్ ఐ థింక్ టు బి అ సైకాలజిస్ట్ జెన్యున్గా మనుషులంటే ఇష్టం ఉండాలి. ఎందుకంటే 24/7 యూఆర్ హియరింగ్ పీపుల్ స్టోరీస్ కదా. సో యూ కెన్ బి ఎక్స్ట్రోవర్టెడ్ ఆర్ ఇంట్రోవర్టెడ్, డజంట్ రియలీ మ్యాటర్, బట్ యూ నీడ్ టు బి జెన్యున్లీ ఇంట్రెస్టెడ్ అండ్ కన్సర్న్ అండ్ కేర్ ఫర్ ది అదర్. దట్స్ వెరీ ఇంపార్టెంట్, దట్ సెన్సిటివిటీ. యూ షుడ్ ఆల్సో హ్యావ్ అ డీప్ సెన్స్ ఆఫ్ కనెక్షన్ విత్ అదర్స్. అంటే ఎంపతి అంటారు కదా. ఐ వాంట్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. మీకు ఏదో నొప్పేస్తా అంటే నాకు కూడా కొంచెం నొప్పి వేయాలి. అది అరే చాలా నొప్పేస్తుంది, ఏదో ఒకటి చేసి వీ షుడ్ సీ ఇఫ్ వీ కెన్ రిలీవ్ దాట్. సో ఆ గుణం కూడా ఉండాలి. పోతాడులే వాడే సఫర్ అవుతున్నాడా అని ఇట్లా చేయి దులుపుకునే వాళ్ళు ఎక్కువ ఈ ఫీల్డ్కి అట్రాక్ట్ అవ్వరు. చాలా సెన్సిటివ్ ఇండివిజువల్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు ఇలాంటి ఫీల్డ్కి కూడా. సో దోస్ ఆర్ ద థింగ్స్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, constantly you have to study, update yourself. You have to just like medical field lo unnatuga ninna unna science ivala science kaadu kada. So like this you need to understand that psychology is also a science, psychological sciences. Okay. So you have to study your journals, you have to study best practices, what is happening all over the world. You have to be on top of your game so that you're more skilled to help. Okay. Psychologyలో I heard it's a high paying job, right? Less people choose this field is what I've seen, because అంత పెద్ద సర్కిల్స్లో కానీ I don't see అరే ఏ psychology. కెరియర్లో కానీ తేజ బెల్ కర్వ్ గుర్తుపెట్టుకోండి. Yeah. 20% people will really earn very very well. Any? 20% people will not make it. Okay. 60% యావరేజ్లో ఉంటారు. నేను ఏ 20%? I think I have been one of the blessed people. I think I can, and I always invite people to come and make a career. But I'd say the same thing about a painter, let us say. Even if you want to become a painter, you want to become a musician, it's the same. You want to become a podcaster, it is the same. There are 20% podcasts that are making a lot of money, 20% who not made it, average లో 60%. So అది ఫీల్డ్కి సంబంధించిన విషయం కాదు, వ్యక్తికి సంబంధించిన విషయం. So depends on how. Again, it's such a deep question that you have asked. I believe that the money you make in your life largely depends on your own self-worth and deservability. Okay. So if you really believe నేను చేసే పని నాకు ఇంత వస్తుందా అని నేను చేయను అంటే కమర్షియల్ అయిపోండి అని కాదు, బట్ ఒక విలువ ఉండాలి కదా దానికి. సో ఇఫ్ యూ వాంట్ టు
become a Mercedes or remain a Maruti is in your hands. It's got nothing to do with the career. Since you are running a boutique, how do you come up with a number? I'm running a boutique consulting firm. Boutique అంటే మళ్ళీ బట్టలు అమ్ముతున్నాను. లేదు యా బొతిక్ కన్సల్టింగ్ ఫర్మ్ అంటే ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ వాట్ లెవెల్ ఆఫ్ ఎంగేజ్మెంట్, ఎంత ఇంటెన్స్గా మనం వాళ్ళతో వర్క్ చేయాలి, ఆ లెవెల్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఎన్ని అవర్స్. సో దేర్ ఆర్ సర్టన్ అసైన్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ పేడ్ పర్ అవర్. ఓకే దేర్ ఆర్ సర్టన్ అసైన్మెంట్స్ ఐఎమ్ పేడ్ పర్ డే. దేర్ ఆర్ సర్టన్ అసైన్మెంట్స్ ఐఎమ్ గివెన్ ఎ రీటైనర్ ఫీ పర్ మంత్. అండ్ డిపెండ్స్, డూ ఐ నీడ్ ఎనీబడి ఎల్స్ ఎంపానల్డ్ విత్ మీ. సో మీతో నెగోషియేట్ చేయొచ్చా? కష్టం, ఇవాళ కష్టం. ఓకే ఎందుకంటే కొంచెం ముద్రైపోయాను కదా. రైట్ ఓకే. ఇస్ దర్ అ సెట్ టైమ్ లైన్ ఫర్ యూ, లైక్ ఈ ఇష్యూని ఇంతసేపు పడుతుంది ఆర్ ఇట్ క్యాన్ బీ డన్ ఇన్ సింగిల్? కొంచెం ఓవరాల్ ప్రెడిక్ట్ చేయొచ్చు, కానీ అగైన్ హ్యూమన్ బీయింగ్స్తో పని కాబట్టి ఒక్కోసారి మనకి యార్కర్స్ వస్తాయి. అంటే ప్రెడిక్ట్ చేయకుండా అరే సడన్గా ఒకటి ఏదో వేరే సిమ్టమ్తో వస్తారు, అక్కడ లోపల కంప్లీట్గా ఏదో వేరే సినిమా నడుస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు రైట్. నార్మలీ సైకాలజిస్ట్ ఓన్లీ ఫీమేల్ ఉంటారా లేదంటే? సెన్సిటివ్గా నార్మల్ ఎవరు ఉంటారు? ఓకే వాళ్ళు ఉంటారు. సో ఫీమేల్ మేల్ జెండర్ అనుకునే బదులు masculine and feminine attributes అనుకుందాం. సో masculine and feminine aspects are there both in men and women. So nurturing or sensitivity is more feminine, right? So lot of men who are very good psychologists, lot of my gurus are men who are psychologists. They have a high divine feminine in them. So I think gender అనుకునే బదులు there are a lot of women who have a high masculine also in them. So సెన్సిటివిటీతో సంబంధం జెండర్తో సంబంధం లేదేమో అనిపిస్తుంది, కానీ ఇంట్రెస్టింగ్లీ లాట్ ఆఫ్ విమెన్ ఆర్ చూసింగ్ టు బీ సైకాలజిస్ట్ జస్ట్ లైక్ టీచర్స్ కదా. ఆల్సో ఫ్లెక్సిబుల్ జాబ్స్ ఏమో, అంతా వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏం అంతా కాదు, అందరికీ కాదు, ఫీల్డ్ మనం చూస్ చేసుకునే దానిపై. Since the office setting is kind of changing, like it's been dynamic, right? Starting లో అయితే అందరూ కలిసి పనిచేసేవాళ్ళు, బట్ నౌ వాళ్ళ హైబ్రిడ్ వర్క్ ప్లేసెస్ అండ్ కొంతమంది అయితే కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్స్. విల్ యువర్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఆల్సో చేంజ్ విత్ చాలా. ఓకే. సో కోవిడ్ తర్వాత, కోవిడ్ హ్యాస్ బీన్ అ పాండమిక్ నాట్ జస్ట్ అట్ అ ఫిజికల్ లెవెల్, ఇట్స్ బీన్ అ మేజర్ పాండమిక్ ఫ్రమ్ ద సైకలాజికల్ పర్స్పెక్టివ్ ఆల్సో. కోవిడ్ రీసెట్ అయింది అని అంటాం. సొసైటీస్ అట్ COVID has impacted every phase, every part of our lives. So similarly workplaces kuda ee work from home, hybrid workplaces, multi locations, kotta dynamics ఇంకా కాంప్లికేట్ అయింది వర్క్ ప్లేస్. అండ్ ఆనెస్ట్గా చెప్పాలి అని అంటే, ఒక గ్రూప్ టీమ్గా అవ్వాలి అని అంటే, ఒక ఆఫీస్లో ఒక ఫ్యామిలీలో ఉన్న డైనమిక్సే ఉంటాయి. ఒక కర్త, ఒక హెడ్, ఒక హైరార్కీ, అక్కడ కూడా దేర్ ఆర్ లైక్ పీపుల్ ఇన్వాల్వ్డ్. సో దేర్ ఆర్, ఇట్స్ రిలేషన్షిప్ ఓరియంటెడే కదా, అక్కడ కూడా సిమిలర్ జాయ్ ఉంటుంది, లవ్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, జెలసీ ఉంటుంది. సో అవన్నీ కూడా ఇప్పుడు ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ ఎలా అయితే కాంప్లికేటెడ్ కదా, లైక్ కంపేర్డ్ టు రెగ్యులర్ రిలేషన్షిప్స్, సిమిలర్లీ అట్లా హైబ్రిడ్ మల్టీ లొకేషన్స్, కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్, కొందరు వర్క్ ఫ్రమ్ ఆఫీసు, కొందరు కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్, కొందరు కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ ఆఫీసు. అసలు ఐ థింక్ కొంచెం ఇంకా సెటిల్ అవ్వడానికి, ఒక రిథమ్ క్యాడెన్స్ రావడానికి టైం పడుతుందేమో అనిపిస్తుంది. కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది ఓకే కోవిడ్ తర్వాత. ఐ థింక్ ఇట్స్ బెస్ట్ టు ఇన్వాల్వ్ ఎ సైకాలజిస్ట్ వెన్ యూ ఆర్ గివింగ్ అవుట్ ఆఫర్ టు అ క్యాండిడేట్. ఎస్, because I don't think so he can directly quote a number, but a psychologist can understand whether he's happy with that number or not, right? If I'm tuned into your body language, I will understand. Right. So అందుకే ఇంటర్వ్యూస్లో కూడా there are behavioral questions. Not for salary negotiations. ఇంటర్వ్యూస్లో మనం ఏ రోల్కి కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ రోల్కి ఒక కాంపిటెన్సీ ఉంటుంది, అంటే స్కిల్ సెట్ ఉంటుంది, ఆ రోల్కి కావాల్సిన కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ కాంపిటెన్సీ క్యారెక్టరిస్టిక్స్ సరిపోయినవి ఉన్నాయా జాబ్ రోల్కి సంబంధించినవి అని బిహేవియరల్ ఇంటర్వ్యూస్లో సైకాలజిస్ట్ ఇస్ బెటర్ ఎక్విప్డ్ టు అసెస్ ఇట్. ఓకే. నార్మల్గా ఐ థింక్ ఇన్ ఆర్ కల్చర్, ఒక ఇంట్లో ఏమైనా ఇష్యూ అయిందంటే వీ నార్మలీ డోంట్ సే ఇట్ అవుట్ లౌడ్, అవుట్ పక్కన వాళ్ళకి తెలియకుండా మనలో మనమే సాల్వ్ చేసుకోవాలని చూసే ఇది ఉంటుంది, రైట్? సో అలాంటప్పుడు మనం ఒక పెద్దవాళ్ళని తీసుకురావడము మన ఇష్యూస్కి మ్యాక్సిమం అట్లా అవుతూ ఉంటుంది కదా. How do we come out of it? Because he might do it worse
ఆర్ హీ మైట్ సాల్వ్ ఇట్. అది పక్కన పెడితే మనం వాటి నుంచి బయటికి వచ్చి ఒక థర్డ్ పర్సన్ని తీసుకొస్తున్నాము అంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సిచ్యువేషన్స్లోన ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ చాలా ట్రికీ, చాలా కష్టం. అండ్ ద పర్సన్ హూ ఫీల్స్ దట్ దే నీడ్ అన్ ఎంగేజ్మెంట్ విత్ అ ఫ్యామిలీ కౌన్సిలర్, వాళ్ళకంత పవరు, వాళ్ళకంత రెస్పెక్ట్, వాళ్ళకంత క్రెడిబిలిటీ ముందు వాళ్ళు సంపాదించుకోవాలి. నేను మాట్లాడుతున్నాను, నేను చెప్తున్నానంటే ఏదో మంచిగా చెప్తున్నాడు, ఏదో మంచిగా చెప్తుంది అంటే ఆ క్రెడిబిలిటీ రావాలి కదా, ఆ అర్హత సంపాదించుకోవాలి. లేదు మన దగ్గర కొన్ని ఇవి మనం సాల్వ్ చేసుకోగలం. అండ్ మంచి ఇట్లా ఐఎస్బి లాంటి ఇన్స్టిట్యూట్స్లో ఈ మధ్య ఫ్యామిలీ బిజినెసెస్కి కూడా ఇలాంటి వాటికి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కాన్ఫరెన్సెస్, సింపోజియమ్స్ అవుతున్నాయి. సో నాకు తెలిసిన కొన్ని యానిక్డోటల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. వేర్ సమ్ విమెన్ ఇన్ ద ఫ్యామిలీ, సిస్టర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ మెన్ ఇన్ ద ఫ్యామిలీ హ్యావ్ ఫెల్ట్ మాకు న్యూట్రిటివ్గా ఇది చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఆల్రెడీ కొన్ని సిమ్టమ్స్ కనపడుతున్నాయి, ఎక్కడో హార్మనీ తగ్గిపోతుంది, కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి అన్న వాళ్ళు ఏం చేశారంటే to start increase awareness, they have taken their family members and attended conferences. CII conduct చేస్తుంది conferences, అవేర్నెస్ కాన్ఫరెన్సెస్. సో యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. చూడండి ఇది ఎంత ఉంది, ఇదో పెద్ద సైన్స్ ఉంది, ఇలా చేస్తే అన్ని ఫ్యామిలీ అండ్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ దట్ ఈవెన్ ఐ వర్క్ విత్, దే ఆర్ సో కైండ్ అండ్ కంపాషనేట్ దట్ వాళ్ళు వచ్చి వాళ్ళు చాలా ఇంటర్వ్యూస్ ఇస్తారు. దే టాక్ అబౌట్ ద వర్క్ దే హ్యావ్ డన్. యునో రీసెంట్లీ ఉపాసన spoke about family constitution, so they speak. So when you make them hear that, awareness పెంచాలి, మెయిన్గా పేషెన్స్ ఉండాలి, ఎన్రోల్మెంట్ కెపాసిటీ ఉండాలి. అన్నిటికంటే పెద్దది ఏంటంటే మనం ఆ అర్హత, ఆ పొజిషన్ ఆ కుటుంబంలో సంపాదించాలి. మీ మాట ఎందుకు వినాలి వీళ్ళు అనేది ఆ క్రెడిబిలిటీ, ఆ అర్హత సంపాదించిన తర్వాత మనం చెప్తే యూజువల్గా ఇట్ వర్క్స్ అవుట్. ఇన్ అ ఫ్యామిలీ బిజినెస్ లెట్స్ సే దేర్ ఆర్ 3 generations. ఒక జనరేషన్ ఒకలా పనిచేస్తుంది, ఇంకోటి. ఇప్పుడు రీసెంట్ జనరేషన్ అయితే ఏదైనా క్విక్ అండ్ ఫాస్ట్ అవ్వాలి, నేను ఇట్లానే చేస్తాను అని మొండిగా ఉంటారు. అలాంటి సినారియోస్లో హౌ డూ యూ నార్మలీ యూనో? సో ఇండివిజువల్ వర్క్ కూడా చేస్తాము, ఫోరమ్స్ క్రియేట్ చేస్తాం తేజ వాళ్ళకి. సో ఫ్యామిలీ బిజినెస్ ఫోరం అని, ఫ్యామిలీ కౌన్సిల్స్ అని, వేర్ డిఫరెంట్ జనరేషన్స్ కమ్ టుగెదర్ అండ్ ఒక ఫెసిలిటేటర్తో కూర్చొని దే హ్యావ్ రెగ్యులర్ మీటింగ్స్ వేర్ దే సార్ట్ అవుట్ దేర్. ఎందుకంటే లాంగ్వేజింగ్ ఇష్యూ ఉంటుంది, స్పీడ్లో ఇష్యూ ఉంటుంది, అంబిషన్లో ఇష్యూ ఉంటుంది, రిస్క్ టేకింగ్ కెపాసిటీలో ఇష్యూ ఉంటుంది, లెగసీలో ఇష్యూ ఉంటుంది, వాల్యూస్లో డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఒక ఫండమెంటల్ థాట్ ప్రాసెస్ ఇంటర్ జనరేషనల్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్లోనే, ఫ్యామిలీ బిజినెసెస్లో ఏముంటుందంటే డిఫరెన్సెస్ ఆర్ ఇన్ఎవిటబుల్ బట్ దే ఆర్ నాట్ నెసెసరీలీ ఎ ప్రాబ్లమ్. Differences have to be managed, differences have to be celebrated. అలాంటి టెంపర్మెంటల్ వర్క్ నీడ్స్ టు బి డన్. అలాంటి ఫోరమ్స్ క్రియేట్ చేయాలి. మనకి వేదికలు ఉండవు. వేర్ ఆర్ రియలీ ఫ్యామిలీస్ సిట్టింగ్ అండ్ యాక్చువల్లీ హ్యావింగ్ కన్వర్జేషన్స్ అండ్ కనెక్టింగ్. అసలు రెగ్యులర్ మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోనే ఎవరి రూమ్లలో వాళ్ళు టీవీలు, ఎవరి రూమ్లలో వాళ్ళు భోజనాలు, కలిసి భోంచేయడం లేదు, కలిసి ప్రే చేయటం లేదు, కలిసి ఎప్పుడో హాలిడేస్కి వెళ్తే ఆ 4 రోజులు ఉండడం. ఇమాజిన్ వెల్దీ ఫ్యామిలీస్, ఫ్యామిలీ బిజినెస్, అదర్వైజ్ లైఫ్ స్టైల్స్ ఆర్ వెరీ బిజీ. వాళ్ళకి అసలు కనెక్షన్ టైము అండ్ కమ్యూనికేషన్కి టైం ఉండవు. కాబట్టి ఫోరమ్స్ క్రియేట్ చేసి, ఒక వేదికని క్రియేట్ చేసి, అజెండా క్రియేట్ చేసి వీ హ్యావ్ మీటింగ్స్ విత్ దెమ్. సో దే కెన్ ఆల్ కమ్ ఇన్ అ సేఫ్ స్పేస్ అండ్ టాక్. ఇందాక న్యూట్రిటివ్ గురించి మాట్లాడుకున్నాం కదా, వాట్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యునో ఆ ఇష్యూస్ అవ్వకుండా హౌ కెన్ వీ ప్రివెంట్ దెమ్ ఫ్యామిలీ బిజినెస్లో? ఫ్యామిలీస్ ఆర్ కోర్ ఫర్ అస్, ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఒక ఫ్యామిలీ అంటే దాని నుంచి మనం లవ్, కామ్రేడరీ, టుగెదర్నెస్, సేఫ్టీ అన్నీ డిరైవ్ చేస్తాము. బట్ ఇంట్రెస్టింగ్లీ ఫ్యామిలీస్ కెన్ ఆల్సో బీ ఎక్స్ట్రీమ్లీ అన్సేఫ్ స్పేసెస్. ఓకే. వేర్ డెలికేట్నెసెస్ వస్తాయి. లైక్ యునో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అన్సెడ్ థింగ్స్. లైక్ యూ సెడ్, వీ డోంట్ టెండ్ టు హ్యావ్ హెరార్కీస్ ఉంటాయి. నాన్నతో ఇలా మాట్లాడలేను, అమ్మకి చెప్పలేను. సో వన్ వెరీ గుడ్ థింగ్ దట్ యూ కెన్ డూ టు ప్రివెంట్ డిసీజ్ ఆర్ డిస్ఫంక్షన్ ఇన్ అ ఫ్యామిలీ ఈజ్ లర్న్ స్కిల్స్ ఆఫ్ కనెక్షన్ అండ్ కమ్యూనికేషన్. కనెక్షన్ అనేది క్యూరేట్ చేయాలి. ఒక్కోసారి ఇప్పుడు మనం డిన్నర్కి బయటకు వెళ్ళాం అనుకోండి, టిపికలీ మా ఫ్యామిలీలో మేము వెళ్ళాం అనుకోండి, లైక్ ఐఎమ్ ద వన్ హూస్ కాన్స్టెంట్లీ సెయింగ్ ఫోన్స్ కింద పెట్టండి, ఫోన్స్ కింద పెట్టండి. యూ హ్యావ్ టు క్యూరేట్. ఏంటంటే టుడే లాట్ ఆఫ్ డైవర్జన్స్ అండ్ డిస్ట్రాక్షన్స్ ఆర్ దేర్ ఫర్ అస్. వీఆర్ నాట్ కనెక్టింగ్ విత్ ఈచ్ అదర్. సో ఆ కనెక్షన్ విల్ రిజల్ట్ ఇన్ అ హెల్దియర్ ఫ్యామిలీ యాజ్ అ సిస్టమ్ అనేది
మనం గ్రహించి దానికి ఎంతో క్రమశిక్షణ ఉండాలి. యూ హ్యావ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్ కదా, లేకపోతే ఇట్స్ సో ఈజీ టు బి జస్ట్ డిస్ట్రాక్టెడ్ ఆల్ ద టైమ్. సో క్యూరేట్ చేయాలి ఆ హార్మనీ అనేది, టుగెదర్నెస్ అనేది. ఇదివరకే ఉండేది, అంత స్టిమ్యులేషన్స్ ఉండేవి కాదు. సో ఎనీవే లైక్ దెర్ యూస్ టు బి అ లాట్ ఆఫ్ కనెక్షన్. అది క్యూరేట్ చేయాలి. కనెక్షన్ అనేది కాన్షియస్గా ఉండి దాన్ని క్యూరేట్ చేయాలి. రెండోది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ యాక్చువల్లీ చాలామందికి రావు. ఎలా కమ్యూనికేట్ చేయాలి, సెన్సిటివ్ ఇష్యూస్ ఎలా కమ్యూనికేట్ చేయాలి, నాన్ వైలెంట్గా ఎలా చేయాలి, అన్నిటికంటే పెద్ద ఆయుధం మన జీవితంలో ఏదైనా ఉందంటే మన నాలికే. సో అది నాన్ వైలెంట్గా ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలి, ఎవరన్నా బాధపడుతుంటే దాన్ని ఎలా హోల్డ్ చేయాలి. ఫీలింగ్ అవేర్నెస్ అనేది మనకి ఫ్యామిలీస్లో చాలా తక్కువ ఉంటుంది. అసలు నువ్వు ఆ మాట అన్నావు, నాకు చాలా బాధగా ఉన్నట్టు, ఎందుకు బాధపడుతున్నావు, దాంట్లో బాధపడేదే ఉంది, బాధపడకు, స్ట్రాంగ్ అవ్వు. ఇలా లైక్ వీ డోంట్ నో హౌ టు కమ్యూనికేట్, ద అదర్ పర్సన్ ఆల్సో డజంట్ అలౌ హౌ టు కమ్యూనికేట్. సో వీ నీడ్ టు లెర్న్ దీస్ థింగ్స్. ఎక్కడ నేర్పిస్తారు మనకి? దే డోంట్ టీచర్స్ దీస్ థింగ్స్ కదా. కమ్యూనికేటింగ్ అట్ డీప్ లెవెల్, కమ్యూనికేటింగ్ అట్ ట్రాన్సాక్షనల్ లెవెల్. నీ లైఫ్లో ఏమవుతుంది, ఏంటి, నీ ఆస్పిరేషన్స్ ఏంటి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నేను ఎలా సపోర్ట్ చేయగలను, నీ బాధలు ఏంటి, నీ కష్టాలు ఏంటి, నీ సంతోషాలు ఏంటి. రియలీ డూ వీ నో దిస్ అబౌట్ అవర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్? వీ టేక్ దట్ మోస్ట్ ఫర్ గ్రాండ్. ఇంకా ఫ్రెండ్స్ అయినా తెలుస్తాయేమో. షారుఖ్ ఖాన్ గోల్ ఏంటి అంటే నేను చెప్పగలనేమో, లైక్ ఆయన ఇది చేయాలనుకుంటున్నాడు ఇలాంటి సినిమా. వీ డోంట్ నో దట్ అబౌట్ అవర్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మదర్స్ అండ్ ఫాదర్స్. సో కనెక్షన్ అండ్ కమ్యూనికేషన్, దీస్ టూ, న్యూట్రిషన్ అది పెడితే. ఇంకోటి హార్మనీ, ఫేక్ హార్మనీ ఉంటుంది. అంటే మనకి వీఆర్ ఎక్స్పర్ట్స్ అట్ షుగర్ కోటింగ్ కౌడంగ్. పెంట్ ఉంటుంది కానీ దాన్ని మనం అక్నాలెడ్జ్ చేయాలి. దిర్ ఇస్ ఎన్ ఎలిఫెంట్ సిట్టింగ్ ఇన్ ద రూమ్, వి చచ్చిపోతాం కానీ వీ కాంట్ హ్యావ్ హార్డ్ కన్వర్జేషన్స్. సో దానికి కరేజ్ కావాలి. దానికి లైక్ టు అక్నాలెడ్జ్ దట్ ఎస్, హార్మనీ ఈజ్ అ రిస్కియర్. మనం అంత ఫేక్ అయిపోయాము, లైక్ ఫేక్ హార్మనీ ఉంది, బయట మాత్రం అంత అబ్బా అన్యోన్యమైన కుటుంబం. లైక్ హమ్ సాత్ సాత్ హై కంటే అసలు ఏదైనా ఫంక్షన్స్ ఏమైనా జరిగినాయి అంటే పీపుల్ విల్ థింక్ అసలు వీళ్ళకంటే అసలు, కానీ లోపల మాత్రం లాట్ ఆఫ్ రాటన్నెస్, అన్సెట్ థింగ్స్. ఇట్స్ ఆల్వేస్ బాయిల్స్ డౌన్ టు ఫీలింగ్స్. వాట్ డు యు డూ ఇన్ దోస్ సిచ్యువేషన్స్? పెంటగా రికగ్నైజ్ చేసి దాన్ని కొంచెం గెలికి క్లీన్ చేసి. కానీ అప్పుడు మ్యామ్ ఫ్యామిలీ ఇష్యూస్, నో వన్ వాంట్స్ టు హ్యావ్ ఫ్యామిలీ ఇష్యూస్ కదా, దెన్ హౌ డు యూ ఇన్ అ సటిల్ వే? నో వన్ వాంట్స్ టు హ్యావ్ ఎనీ ఇష్యూస్ తేజ. ఇప్పుడు నాకు మై ఫిజికల్ బాడీ ఉంది, డూ ఐ వాంట్ టు హ్యావ్ డిసీజ్ ఇన్ మై బాడీ? కానీ అలా అని ఒక్కోసారి ఇమ్యూనిటీ తక్కువ ఉంటే నాకు వైరల్ ఫీవర్ వస్తుంది, నాకు ఒక్కోసారి జాండీస్ రావచ్చు, నాకు ఆర్థరైటిస్ రావచ్చు. ఐ డోంట్ వాంట్ టు, బట్ ఐ విల్ హ్యావ్ ఇట్. బట్ సపోజ్ నాకు మోకాళ్ళు నొప్పిగా ఉన్నాయి అనుకోండి, నేను వెళ్ళి ఏ బోన్ డెన్సిటీ టెస్ట్, ఏ ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటాను కదా. మనం ఫ్యామిలీలో వచ్చేసరికి ఏం లేవు, నొప్పి లేదు, అలా అందరికి ఉంటుంది. అందరి ఫ్యామిలీలో మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. అది నేను దేకనన్నా దేగుతాను కానీ నేను అసలు దానికి సర్జరీ చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఎలా కుదురుతుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే న్యూట్రిటివ్గా ఉండాలి అంటే, స్మాల్ ఇష్యూస్ ఉన్నప్పుడు, చిన్న ఇష్యూస్ చిన్నగా ఉన్నప్పుడు, డిఫరెన్సెస్ చిన్నగా ఉన్నప్పుడు ఇట్స్ ఈజియర్ టు హ్యాండిల్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పొద్దున్నే లేచి నేను పళ్ళు కడుక్కున్నాను, స్నానం చేసుకున్నాను, రేపు పొద్దున మళ్ళీ పళ్ళు కడుక్కోవాలా, మళ్ళీ స్నానం చేసుకోవాలా, అలా నేను ప్రతిరోజు చేసుకుంటే అంత హైజీన్ ఇష్యూస్ ఉండవు. అదే నేను ఒక నెల రోజులు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పళ్ళే తోముకోలేదు, అసలు స్నానమే చేయలేదు అనుకోండి, కంపేదు. ఫీలింగ్స్, ఫ్యామిలీస్ కూడా ఇంతే అనమాట. మనం రెగ్యులర్గా చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేసి, ఎదుటి మనిషికి బాధ అనిపిస్తుందన్నా ఎక్స్ప్రెస్ చేసి, వాళ్ళని అర్థం చేసుకొని, టు అండర్స్టాండ్ అండ్ టు బి అండర్స్టూడ్, టు సీ అండ్ టు బి సీన్. These are the 2 needs that a family needs. If you are feeling seen in the family and if you are able to see somebody else, nutritive. If others are understanding you, you are able to understand others, it's nutritive. That's all. And inta simple kaadadi. But nutrition undalante harmony undali. Harmony is the only symptom that the system is healthy. I think మన ఫ్యామిలీస్లో కూడా there's a lot of comparisons. Why is he like that? Why am I like this? Starting conflicts, comparisons ఉంటాయి.
కాన్ఫ్లిక్ట్స్ కంపారిజన్స్ ఉండకూడదు అని అనుకోకూడదు. ఫస్ట్ మనం ఆ డెల్యూజన్లో ఉండకూడదు. అసలు కాన్ఫ్లిక్ట్స్ ప్రాబ్లమే కాదు ఓకే. ఏ సిస్టంలో కూడా. అది ఆఫీసెస్లో కూడా, టీమ్స్లో కూడా కాన్ఫ్లిక్ట్స్ రాకూడదు, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉండకూడదు అనేది అది ప్రాబ్లమే కాదు. వచ్చినప్పుడు దాన్ని ఎలా సార్ట్ చేయాలి అనేది మనకు రాదనమాట. ఓకే. పీపుల్ ఏమనుకుంటారంటే మనం ఒక ఐడియల్ వరల్డ్లో లేం కదా, ఇద్దరు డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నప్పుడు అసలు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కానీ కాన్ఫ్లిక్ట్స్ కానీ ఉండకుండా ఉంటాయా? కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వస్తాయి. వచ్చినప్పుడు మనం ఎలా రియలైన్ అవ్వాలి, ఒకళ్ళు ఎలా, సమ్వన్ హ్యాస్ టు కాంప్రమైజ్ ఆర్ చేంజ్ ఆర్ బ్రింగ్ ఇన్ కన్సెన్సెస్ కదా. అది నేర్చుకుంటే, ఆ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా హార్మనీ వస్తుంది. అండ్ ఆ పళ్ళు తోముకునే, స్నానం చేసే, అది ఓకే లాస్ట్ మంత్ చేసేసాం కదా మేడం, స్నానం చేసుకున్నాం కదా, పళ్ళు తోముకున్నాం, ఇంకా ఓకే కదా, ఇంకా మన లైఫ్ లాంగ్ ఎలా కుదురుతుంది? మళ్ళీ యూ విల్ హ్యావ్ టు, ఆ సిస్టమ్ ఉన్నంతసేపు దాన్ని హైజీనిక్గా, మనం ఒక పెద్ద ఎక్విప్మెంట్ కొంటే, మెషినరీ కొంటేనే దానికి సర్వీసింగ్ చేస్తాం, ఆయిలింగ్ చేయిస్తాం. దానికి ఒక ఆటోమొబైల్, ఒక కారు కొనుక్కుంటే మనం దాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటాం, దాంట్లో ఆయిల్ వేయిస్తాం, దానికి గాలి కొట్టిస్తాం, దానికి వాటర్ సర్వీసింగ్ చేస్తాం. ఫ్యామిలీస్ ఆర్ ఆల్సో లైక్ దట్. న్యూట్రిటివ్గా ఉండాలంటే ఎంత ఫ్రీక్వెంట్గా అది అలా చేయాలి. అండ్ నీడ్లెస్ టు సే, అది ఎంత, ఆ మెషిన్ ఎంత ఏజ్ అవుతున్నా కొద్దీ దానికి ఇంకా ఎక్కువ అటెన్షన్ కావాలి కదా. సో ఆ ఇష్యూస్ ఉన్నా కొద్దీ అటెన్షన్ ఎక్కువ పే చేస్తే ఇష్యూ ఉండదు. ఐ థింక్ ఆర్ అన్ఫార్చునేట్ ఇస్ మనం వస్తువులకి ఇచ్చే ప్రేమ మనుషులకి చూపించలేకపోతుంది. కష్టం కదా. వస్తువులు ఏమనవు, మనుషులు అంటారు కదా. వస్తువులకి మూడు ఉండదు, మనుషులకు ఉంటుంది కదా. ఇప్పుడు నాకు మాట్లాడాలనిపిస్తుంది, నాకు మాట్లాడాలనిపించినప్పుడు నా కొడుకు మాట్లాడాలనిపించాలని లేదు కదా. కరెక్ట్. అదే ఇప్పుడు ఇఫ్ ఇట్స్ ఎ మెషిన్, ఇఫ్ ఐ వాంట్ టు క్లీన్ ఇట్, ఇట్ విల్ నాట్ సే ఎనీథింగ్. సో యా, ఇట్ ఈస్ డైనామిక్, కాంప్లికేటెడ్, బట్ యా. Coming to women empowerment and all, I've heard a fact and I've read a fact that only 17% of women are in C-suite roles like CEO, CO and all. Is there a trend wherein, women are not encouraged to be in the higher position? నాట్ ఎంకరేజ్డ్ అని కాదు, దెర్ ఈస్ అ గ్లాస్ సీలింగ్. కనపడని సీలింగ్ ఉంటుంది ఒకటి. ఎంట్రీ లెవెల్ జాబ్స్, మిడ్ లెవెల్ జాబ్స్ వరకు ఎదగటం ఈజీనే, కానీ beyond a certain designation, women in businesses or women in the corporate world are arude. They are exceptions than the rule. Can we blame our culture for it? We can blame everything: context, culture, systems, processes, individuals, because there is a lot of learned helplessness. Families as systems. నా ప్రకారం ఏంటంటే, women in the workforce is relatively new. 150 years. అంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ జనరేషన్ నుంచి మొదలైంది. విమెన్ చాలా మారారు తేజ, మగవాళ్ళు ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు. అది ప్రాబ్లం. విమెన్ హ్యావ్ బికమ్ వెరీ డైనామిక్. విమెన్ కెన్ టాక్ అబౌట్ ఈక్వాలిటీ టుడే. విమెన్ హ్యావ్ చేంజ్ సో మచ్. అండ్ బట్ సాడ్లీ ఈవెన్ టుడే unpaid work that happens in the family, in terms of taking care of the household, in terms of taking care of children, in terms of that is not still being credited. Primarily women. So women are actually constantly, married women and married women with children do almost 3 jobs, so that's the amount of work that they do. So adi ala ఉన్నంత వరకు there is an individual constraint కూడా కదా. నీరసం ఎంత, నా మగవాళ్ళకి 15 ఏళ్ళలో వచ్చే నీరసం లేడీస్కి ఆల్రెడీ డెలివరీస్, ప్రెగ్నెన్సీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి 8-9 ఏళ్ళకల్లా వైరాగ్యం వచ్చేస్తుంది. ఏట్రా బాబు, మా అమ్మే హాయిగా ఉంది, హాయిగా ఇంట్లో ఏదో చేసుకొని మధ్యాహ్నం కాస్త పడుకొని, దిస్ ఇస్ బికమింగ్ వెరీ వెరీ డిమాండింగ్. కానీ ఎలా అంటే ఎక్స్పోజర్ వచ్చేసింది. Like you realize the liberation you can feel and the stimulation you can feel to be in a job, to earn, to have that level of independence. Every human being ఒక fundamental desire ఏంటంటే, I have to live at my optimum level. ఆ optimum level ఏదైనా ఉండొచ్చు. The world is completely using me, like I'm able to express myself. ఇది ఒక fundamental human trait అది. Womenకి అది కొంచెం ఛాలెంజ్ అనమాట. సో like that's another 3-hour podcast, I think. But yeah, I think culture to be blamed, organizational systems are to be blamed. Lot of stereotypes around women. Women being assertive are usually considered bossy and things like that. The so, payment discrimination, everything. Oh my God, yeah. I have research after research quotes that say that there is a huge pay parity.
For every 100 rupees that a man gets paid, women get paid only 70 rupees in the corporate world at senior posts also today. I've seen ఇన్స్టాగ్రామ్లో కొన్ని యాడ్స్ వస్తున్నాయి వేర్ దే సే అటెండ్ అ వర్క్షాప్ ఆఫ్ అవర్స్ మీ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. సో ఈజ్ దర్ అ స్కోప్ వేర్ ఆన్లైన్ కన్సల్టింగ్ ఆల్సో హెల్ప్స్ అస్ అట్లా ఏమైనా ఉందా, లేదంటే ఫేస్ టు ఫేస్ కానీ No, online is very effective. ఓకే Video formats కానీ టెలికౌన్సిలింగ్ కానీ is quite effective. ఓకే దిర్ ఇస్ నథింగ్ లైక్ ఓపెన్. I mean, needless to say, in person is more effective. But having said that, ఇది తక్కువ ఎఫెక్టివ్ అని ఏమని లాజిస్టిక్స్ ఆలోచిస్తే టుడే మోస్ట్ కౌన్సిలర్స్ ఆర్ డూయింగ్ ఆన్లైన్. ఓకే. మోస్ట్ కోచింగ్ ఆల్సో హ్యాపెన్స్ ఆన్లైన్. Can we term a person a fake psychologist wherein I myself can say that I'm a psychologist, I can help you and be, can you spot him out? Yeah, if you give me his qualification, I'll spot the Okay. person. As a client, how can I spot that? నేను ఇందాక చెప్పినట్టుగా సైకాలజీ ఈజ్ అ సైన్స్. Hmm. నేను 10 పుస్తకాలు చదివి నేను బాగా మాట్లాడగలుగుతాను కాబట్టి నేను ఏదో ఈవినింగ్ కోర్స్ కానీ ఏదో 6 నెలల కోర్స్ కానీ చేసేసి నేను సైకాలజిస్ట్ని, నేను కౌన్సిలర్ని, నేను లైఫ్ కోచ్ని అనడానికి లేదు. అన్ఫార్చునేట్లీ తేజ, ఇండియాలో ఏంటంటే ఒక స్ట్రిక్ట్ లైసెన్సింగ్ సిస్టమ్ లేదు. ఇప్పుడు యుఎస్ లాంటి కంట్రీస్లో ఏంటంటే ఇన్ అవర్స్ కౌన్సిలింగ్ చేసి ఇంత డిగ్రీ ఉండి, అది కూడా ఒక్కసారి లైసెన్స్ వచ్చిందంటే నా జన్మంతా లైసెన్స్ ఉంటుందని కాదు, మళ్ళీ కొన్నేళ్ళకి మళ్ళీ రీఅప్లై చేయాలి, ఆ లైసెన్స్ రెన్యూ చేసుకోవాలి, సేమ్ మన డ్రైవింగ్ లైసెన్స్ లాగా. సో అలాంటి వెస్టర్న్ దేశాల్లో అలాంటి మన దగ్గర కూడా ఉన్నాయి, కానీ అంత స్ట్రిక్ట్ నార్మ్స్ లేవు. ఆ అవేర్నెస్ కౌన్సిలింగ్ వెళ్ళే వాళ్ళకి, కోచింగ్ వెళ్ళే వాళ్ళకి కూడా లేదు. డిగ్రీ చేయాలి, దాని తర్వాత ఎంఏ చేయాలి, దాని తర్వాత ఎంఫిల్ చేయాలి, దాని తర్వాత డాక్టరేట్ చేయాలి, ఎన్నో సర్టిఫికేషన్స్ తీసుకోవాలి, డిప్లొమాస్ ఉంటాయి. ఇవన్నీ చేస్తే నాకు ఒక అర్హత ఉంటుంది, నేను ఒక ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్ని నేను చేస్తున్నాను. సో మీరు ఆ మనిషి ప్రొఫైల్ని కూడా మీరు చూడాలి. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకుంటున్నారా, లేకపోతే ఏమైనా క్రెడెన్షియల్స్ ఉన్నాయా? బికాస్ ఇట్ ఈస్ అ సైన్స్, ఇట్ ఈస్ ఎక్స్పోజర్ దానికి ఉండాలి. అండ్ యూ నీడ్ యువర్ టాట్ టెక్నిక్స్. Just because we speak well and we have attended some 6 months or 1 year or 2 year courses and diplomas and బాగా మాట్లాడతావు అనగానే చేయలేము. సో యా, ఫేక్ అడ్వకేట్స్ ఉన్నట్టుగా, ఫేక్ అకౌంటెంట్స్ ఉన్నట్టుగా, ఫేక్ డాక్టర్స్ ఉన్నట్టుగా ఫేక్ సైకాలజిస్ట్ కూడా ఉంటారు. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మ్యామ్, సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కదా, వాట్ ఆర్ సమ్ థింగ్స్ వేర్ అలాంటి బబుల్స్ని మనం బర్స్ట్ చేయొచ్చు? లైక్ సొసైటీలో కొన్ని బబుల్స్ ఉన్నాయి దట్ వీ నార్మలీ డోంట్ ఎక్నాలెడ్జ్ ఆల్సో, బట్ సంథింగ్ దట్ సమ్ ఫ్యాక్ట్స్ దట్ యూ కెన్ సే వేర్ వీ కెన్ బర్స్ట్ దోస్ బబుల్స్. వర్క్ యాంగిల్ నుంచి చెప్తాను, బికాస్ కెరియర్స్ అండ్ వర్క్ అండ్ దిస్ ఇస్ మై ప్లాట్ఫామ్ కాబట్టి ఎక్కువ వర్క్ యాంగిల్ నుంచి చెప్తాను. ఫస్ట్ బబుల్ ఏంటంటే చాలా యంగ్స్టర్స్, అండ్ ఐ థింక్ లాట్ ఆఫ్ యువర్ ఆడియన్స్ ఇస్ యంగ్స్టర్స్, సో ఐ అడ్రస్ దెమ్. చాలా యంగ్స్టర్స్ ఏమనుకుంటారంటే టాలెంట్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు స్పియర్ హెడ్ మీ టు బికమ్ సక్సెస్ఫుల్ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ నెవర్ టాలెంట్. ఓకే, టాలెంట్ యావరేజ్గా ఉండి పర్సీవియరెన్స్, కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్, సిన్సియారిటీ, వర్క్ ఎథిక్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ సక్సెస్ఫుల్ అవుతారు. ఎందుకంటే ఒక హ్యూమన్ బీయింగ్ కెరియర్ 35, 40, 45 years, 50 years ఉంటుంది. సో ఈ ఉడుకు రక్తంలో ఏమనిపిస్తుంది అంటే యంగ్సే నాకు అసలు సూపర్ టాలెంటెడ్, నేను టాలెంట్తో మనం ఏం చేయలేము. ఓకే, సో టాలెంట్ కావాలి. అంటే నేను నా అనుభవంలో నేను ఏం ఎక్స్పీరియన్స్ చేశానంటే, ఒక యావరేజ్ టాలెంటెడ్ పర్సన్ కష్టపడే గుణం ఉండి, వర్క్ ఎథిక్ బాగుండి, డిసిప్లిన్ బాగుండి, పర్సిస్టెంట్గా, కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి. టాటాయిస్ ర్యాబిట్ స్టోరీ ఉంది కదా, అది ఫస్ట్ బబుల్ ఐ వాంట్ టు బ్రేక్. ఓకే, నేనేదో పెద్ద నాకు టాలెంట్ ఉంది ఈ ఏరియాలో అని నువ్వు ఫీల్ అవుతే, టాలెంట్ ఎన్ని రోజులు నువ్వు కన్సిస్టెంట్గా చేస్తున్నావు, అండ్ దట్ ఈస్ మై ఫస్ట్ బబుల్ దట్ ఐ వాంట్ టు బ్రేక్. టాలెంట్ ఈజ్ నాట్ ఎనఫ్, అండ్ యావరేజ్, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్ ఉన్న టాలెంట్ వాళ్ళు కూడా ఎక్కడికో దూసుకెళ్ళిపోతారు ఒక 5-6 ఏళ్లలో కష్టపడి. సో దట్స్ ద ఫస్ట్ బబుల్ ఐ వాంట్ టు బ్రేక్. సో ద సెకండ్ బబుల్ దట్ ఐ వాంట్ టు బ్రేక్ ఇస్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఆఫ్ నీడ్స్. అంటే మనం కొన్ని గరాజ్లో స్టార్ట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారంట వాళ్ళు. అలాంటి ఏంటంటే
ఒక మన ఒక ఫ్యాంటసీ వరల్డ్లో మన స్టోరీస్ మనకేంటంటే ఏదైనా కూడా ఒక యావరేజ్ జీవితం అంటే ఏం మంచిగా అనిపిస్తుంది. ఆల్ ఆఫ్ అస్ వాంట్ టు లీడ్ అ హీరోస్ లైఫ్ కదా. ఏదో స్టోరీ చెప్పడానికి ఉండాలి, నేను ఇట్లా కష్టపడ్డాము, నేను మన పేరెంట్స్ చెప్పేవాళ్ళు చూడండి, స్ట్రీట్ లైట్ కింద చదువుకొని అలా అలా మనకు కూడా ఏదో స్టోరీ ఉండాలనుకుంటాం. అంటే కానీ ఐ వాంట్ టు బర్స్ట్ ద బబుల్ దట్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఎక్సెప్షనల్ కేసెస్కి అట్లా ఉంటాయి. నార్మల్ లైఫ్స్ ఇట్ ఈస్ ద వే యూ ఇంటర్ప్రెట్ యువర్ లైఫ్. మనం హీరో అవ్వగలం, కానీ ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ట్రాడినరీ లైఫ్స్ ఎలా లీడ్ చేస్తారు తేజ? ఆర్డినరీలో ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్రెషన్ని చేసుకోవటం అనేది రెండో బబుల్. ఎందుకంటే వాట్ ఐ నోటీస్ విత్ యంగ్స్టర్స్ ఇస్ ఒక యావరేజ్ అంతేనా డిగ్రీ అయిపోయింది, బయట నుంచి చదువుకొని వచ్చాం, ఏదో చిన్నపాటి బిజినెస్ పెట్టుకున్నాం, మనకు ఫ్యామిలీ బిజినెసెస్ అంటే మళ్ళీ నామోషి, మేమేదో చేయాలి కదా, లైక్ యూనో మళ్ళీ మా నాన్నగారు చేసిందే మా తాతగారు చేసిందే నేను చేయడం ఏంటి, అలా ఒక దెర్ ఇస్ ఐ కాల్ దట్ సింబా సైకాలజీ. అంటే లయన్ కింగ్లో సింబా కదా, ప్రైడ్ రాక్ వదిలి పారిపోతాడు చూడు, అమ్మో ఇంత రెస్పాన్సిబిలిటీనా, నేను లయన్ అవుతానా అని భయం వేస్తుంది చూడు. సో అలా మనం ఈ రెగ్యులర్ యావరేజ్ ఆర్డినరీ లైఫ్ అంటే మనకెందుకో అంత అట్రాక్టివ్గా అనిపించట్లేదు. దట్స్ ద అనదర్ బబుల్ ఐ వాంట్ టు బర్స్ట్. దట్ ఐఎమ్ 50 నౌ. అట్ మై ఏజ్ ఐ రియలీ ఫీల్ అసలు ఆర్డినరీలో ఎంత సుఖం ఉంది అనిపిస్తుంది. ఒక ఆర్డినరీ యావరేజ్ లైఫ్లో ఎంత సుఖం ఉంది అనిపిస్తుంది. సో దట్స్ ద సెకండ్ బబుల్ ఐ వాంట్. క్రేజీ మ్యామ్. అంటే దీస్ ఆర్ ద థింగ్స్ దట్ పీపుల్ ఆర్ నాట్ అక్నాలజింగ్, బట్ ఇట్స్ రైట్ ఇన్ అవర్ ఫేస్. అండ్ అంటే మనది సోషల్ మీడియా ఎంత ఎక్స్పోజర్ ఇస్తుందంటే తేజ, అరే ప్రతి వీకెండ్ ఎక్స్ట్రాడినరీగా ఎలా ఉంటుంది, వేసుకున్న ప్రతి బట్టలు ఎక్స్ట్రాడినరీగా ఎలా కనబడతాం మనం, లేకపోతే వెళ్ళిన ప్రతి ఫ్రెండ్స్తో కూడా మనకి ఎలా వైబ్ ఎలా క్రియేట్ చేయాలంటే ఆ ఐఎమ్ like consumer of Insta and a lot of social media platforms, and I'm amused, like what is this life that they are trying to portray? Correct. You know, like there has to be ante interesting ga endante the same generation they will look at our generation ante they are above వీళ్ళేంటి ఒక ఫార్మాటెడ్ టెంప్లేటెడ్ లైఫ్స్ లీడ్ చేశారు, మేము డిఫరెంట్గా ఉంటాం, లైక్ యూనో మా డిఫరెంట్. మేము ఐపీఎల్ మ్యాచ్ ఉందంటే మేము పబ్కి వెళ్ళి పెద్ద స్క్రీన్లో 10,000 ఖర్చు పెట్టి ఒక టేబుల్ కొని నేను ఎంజాయ్ చేస్తే కానీ హ్యాపెనింగ్ కాదు. మా ఫార్మాట్ టెంప్లెట్ వేరే అయితే మీరు కూడా ఆ ఫార్మాట్ టెంప్లెట్లోనే అరెస్టెడ్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అన్కన్వెన్షనల్గా ఎక్సెప్షనల్గా ఉండాలి అంటే డూ సంథింగ్ డిఫరెంట్ బికాజ్ ఐ రియలీ ఫీల్ మొత్తం ఒక్కళ్ళ లైఫ్ ఇన్స్టాలో చూస్తే అందరి లైఫ్ అలాగే కుక్కీ కటర్ లాగా కాపీ పేస్ట్ అందరూ వచ్చిందంటే ఇక్కడ వెకేషన్ వెళ్ళామా, ఆడ సన్సెట్ పిక్చర్స్ పెట్టామా, సిలువెట్స్ పెట్టామా, మ్యూజిక్ అది ఉందా, సో ఇట్స్ చాలా టెంప్లేటెడ్ బార్ కోడెడ్ లైఫ్స్ అని అనిపిస్తున్నావు. దట్స్ ద బబుల్ ఐ వాంట్ టు బ్రేక్. దట్ రియల్ లైఫ్ వేరు. రియల్ లైఫ్ ఎప్పుడు కూడా అట్లా టెంప్లేటెడ్గా ఉండదు. రియల్ లైఫ్లో మనము నవ్వం, కానీ ఫోటో అని చెప్తే వెంటనే నవ్వు వస్తుంది, స్మైల్ వచ్చేస్తుంది. Most candid pictures are the least candid pictures actually. Yeah. Okay. Any more bubbles that you want to break? Work angle nunchi work places lo another maybe this generation ఏంటంటే కొంచెం ఈ జనరేషన్లో హైరార్కీస్ తక్కువ అవుతున్నాయి, విచ్ ఇస్ అ హెల్దీ థింగ్. అంటే ఇదివరకు ఏంటంటే బాస్ అంటే ఒక రకంగా, లైక్ సీనియర్స్ అంటే ఒక రకంగా, ఆ హైరార్కీస్ ఇప్పుడు కొంచెం ఈక్వలైజ్ అవుతున్నాయి, విచ్ ఇస్ హెల్దీ, దట్స్ నైస్. కానీ చాలామంది యంగ్స్టర్స్ ఆఫీసెస్కి వెళ్ళినప్పుడు, వర్క్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సొసైటీ అక్కడ ఫ్రెండ్షిప్స్, అక్కడ ఒక ఇది, అక్కడ వాళ్ళతో ఫ్రైడే ఈవినింగ్స్. ఆఫీస్ ప్లేసెస్ ఆర్ నాట్ ప్లేసెస్ యూ గో టు మేక్ ఫ్రెండ్షిప్స్. Offices can be friendly places, you will have relationships, good relationships there, but I think your private and personal life needs to be different. Office needs to be different because the nature of office life itself will be competitive. ఏ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఎవరు ఎలా యూజ్ చేస్తారు అనేది, అది బౌండరీస్ తగ్గిపోతున్నాయేమో, అది బిగ్గెస్ట్ బబుల్లో ఉంటున్నారు. నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు అక్కడ అనుకోవడం ఒక బబుల్. అంటే ఆర్గనైజేషన్స్లో వాట్ ఐ నోటీస్, దాంతో ఏంటంటే
మిలీనియల్కి జెన్జీస్కి చాలా కాంప్లికేటెడ్ డైనమిక్స్ క్రియేట్ అవుతున్నాయి. నేను ఇంత మంచి ఫ్రెండ్ అనుకున్న వ్యక్తి బిట్రే చేశారు, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి లైక్ యూనో బ్యాక్ స్టాప్ చేసి ప్రమోషన్ కొట్టేశారు, థింగ్స్ లైక్ దాట్. సో ఆఫీస్ ప్లేసెస్ యూ ప్లీజ్ బీ ఇన్ఫార్మల్ అండ్ ఫ్రెండ్లీ, దెర్ ఇస్ నథింగ్, బట్ డోంట్ గో దేర్ టు మేక్ ఫ్రెండ్స్. Okay. Is there a age limit for you where you cannot, do consulting for them? For example, a 15-year-old small person. నో, ఫ్యామిలీ బిజినెసెస్లో నెక్స్ట్ జెన్ డెవలప్మెంట్ అని చేయిస్తారు. వీ స్టార్ట్ యాజ్ యంగ్ యాజ్ పాసిబుల్ గివెన్ ద మెచ్యూరిటీ ఆఫ్ ది పర్సన్. Okay. సో అలా there's ఏం no ఏజ్ age లిమిట్ limit. ఏం లేదు. Okay. How do a person come to you? అంటే ఎట్లా రావాలి మీ దగ్గరికి, ఏం చేయాలి? So I typically call myself a betterment professional. So anybody who believes that నా పొటెన్షియల్ ఇంకా బాగా యూటిలైజ్ అవ్వాలి, లేకపోతే నేను ట్రాన్స్ఫార్మ్ అవదలుచుకున్నాను అన్న వ్యక్తి కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ ఆన్ లింక్డ్ఇన్, ఇన్ మెయిల్ దే కెన్ సెండ్ మీ మెసేజ్, ఐఎమ్ ఆన్ లింక్డ్ఇన్. Okay. So that's the best way to reach out. Organizations also, lot of organizations reach out to me like that. So yeah, is that the question you asked? Like అదే, so I can directly come and approach you and we can set an appointment, so things will start. And Yeah, I mean, if I feel I'm the right person to help you, how can you say, ma'am, before starting the session only, like then I'll do a issue trial beta? session, I'll do a demo session. So Okay. I'll connect. If it is the right right issue and the right person and I feel I can help, then I will have a diagnostic kind of a conversation and ఓకే. ఇప్పుడు జెన్జీకి వచ్చేసరికి మ్యామ్ టూ మెనీ ఇష్యూస్, వాళ్ళ ఏది పడితే అది ఆలోచిస్తూ ఉంటారు. దే హ్యావ్ మల్టిపుల్ ఐడియాస్, దే వాంట్ టు పర్స్యూ ఆల్ ద ఐడియాస్ దట్ దే హ్యావ్, రైట్? ఐ మీన్ ఈవెన్ ఐఎమ్ జెన్సీ కానీ నేను చెప్తున్నాను, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సీయింగ్ అవుట్ దేర్. దట్ ఈస్ అనదర్ బిగ్గెస్ట్ బబుల్. ఇందాక నేను అన్నట్టుగా ఇంటెన్షన్స్ లాఫ్టీ ఉంటే సరిపోవు, వాటిని యాక్షన్స్లో మార్చడం రావాలి. అండ్ మల్టీ ట్రాకింగ్ కెరియర్స్ అని ఒక 20-25 years బ్యాక్ నుంచి, ఇదివరకు ఎలా ఉండేది, మా నాన్నగారి జనరేషన్లో అంటే మీ తాతగారి జనరేషన్లో ఎలా ఉండేది, ఒకటే జాబ్లో ఒకటే బిజినెస్లో పుట్టి ఆ బిజినెస్లోనే పెరిగి ఆ బిజినెస్లోనే రిటైర్ అవ్వడం జరిగేది. కొంత నా జనరేషన్ వరకు ఏమొచ్చిందంటే కొంచెం జాబ్స్ మారడం, ఒక కెరియర్లో ఒక 4-5 జాబ్స్ ఉంటే పర్వాలేదు, జాబ్స్ మారచ్చు, అది నార్మలైజ్ అయింది. ఇప్పుడు మిలీనియల్స్కి జెన్సీకి ఒక్క కెరియర్ ఉంటే సరిపోదు, మల్టీ ట్రాకింగ్ ఇన్ కెరియర్స్, విచ్ ఇస్ నాట్ బ్యాడ్ బికాస్ మనకు పొటెన్షియల్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, యూ మైట్ బి హ్యావింగ్ యువర్ ఓన్ బిజినెస్ బట్ యూ కెన్ బి అ పాడ్కాస్టర్ టు. కాంప్లిమెంటరీ, ఇట్స్ కాంప్లిమెంటరీ అండ్ యూ కెన్ మల్టీ టాస్క్. కానీ ప్రతి దానికి రిమెంబర్, ఎవ్రీ expression of yours requires time, effort and energy. సో అంత టైమ్, ఎఫర్ట్, ఎనర్జీ మనం పెట్టుకోగలిగి, మనం ఏంటంటే మంచిగా స్టార్ట్ చేస్తాము, ఏది క్లోజ్ చేసే అంత డిసిప్లిన్ ఉండదన్నమాట. అన్నీ మొదలెట్టేస్తాం ప్రయాణాలు, కానీ దట్ ఈస్ ఆ స్పిరిట్కి, మన స్పిరిట్కి దట్స్ నాట్ హెల్దీ అట్ ఆల్. ఏదన్నా మొదలు పెట్టామంటే దాన్ని ససేషన్ క్లోజ్ చేయాలి. లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ ఇట్ ద రైట్ టైమ్ అండ్ అటెన్షన్ అంటే యూ షుడ్ లీవ్ ఇట్, యూ షుడ్ జస్ట్ సే ఓకే నేను ఇది ఎగ్జిట్ అవుతున్నాను. ఐ థింక్ మిలీనియల్స్ అండ్ జెన్జీస్, ఫర్ ద ల్యాక్ ఆఫ్ ఎనీ అదర్ వర్డ్, గ్లటన్స్. గ్లటనీ అంటే ఏంటి, అన్ని బుక్ చేయటం, అత్తింట అరే బుఫే ఉంది కదా 2000 కట్టేస్తున్నాను, అన్నీ తినేయాలంటే డోక్ వస్తుంది. అరే నీకు ఏది కావాలి, ఏది నచ్చింది, స్టార్టర్స్ ఇష్టమా, డిజర్ట్స్ ఇష్టమా, ఏది నచ్చిందో అది తినండి, కడుపు నిండా తినండి. అలా కాదు, మనకి 20 మళ్ళీ థై ఉండాలి, చైనీస్ ఉండాలి, పాన్ ఏషియన్ ఉండాలి, ఇటాలియన్ ఉండాలి, లైక్ యూనో అది ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ అయిపోయి ఈవెన్ కెరియర్స్లో ఏం చేస్తున్నారంటే, అవకాశాలు ఉన్నాయి కదా, ఇదివరకు ఇన్ని ఆపర్చునిటీస్ ఉండేవి కాదు. ప్రతిదీ నేను చేసేస్తాం అనుకోవడం, అన్నీ కొంచెం తిని ఫైనల్గా ఏం నచ్చింది అని అంటే ఏమో మరి దీంట్లో అది నచ్చింది, సో దాన్ని కాన్షియస్గా మైండ్ఫుల్గా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. సో ఐ రియలీ ఫీల్ యూ హ్యావ్ టు యూజ్ అ లాట్ ఆఫ్ మైండ్ఫుల్నెస్, రిఫ్లెక్షన్ తగ్గిపోయింది. అసలు నిజంగా నేను ఏం చేయాలనుకుంటున్నా, నా ప్రయాణం ఏంటి, నేను ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, నా డెస్టినేషన్ ఏంటి, నేను ఏం సాధించాలనుకుంటున్నాను, ప్రస్తుతం అట్లీస్ట్ 5 to 7 years నా గోల్స్ ఏంటి, అసలు ఇది ఏమన్నా అవకాశం వచ్చిందంటే దూరిపో, ఇది వచ్చిందా దాంట్లో దూరిపో, ఇది మొదలెట్టు, ఇంకోటి మొదలెట్టు, ఇంకోటి అన్నీ 10, 20% అట్లా చదువుతా అంటే, సో ఇట్స్ గ్లటనీ అనమాట. ఇట్స్ లైక్, సో దాట్ ఐ థింక్ యంగ్స్టర్స్ షుడ్ అవాయిడ్.
సో ఫర్ ద యంగ్స్టర్స్ అవుట్ దేర్, మీరు చాలామంది టాప్ ప్రొఫెషనల్స్తో, సీఈఓస్తో ఇలాంటివి చేశారు కదా, వాట్ ఆర్ ద కామన్ మిస్టేక్స్ దట్ దే డూ దట్ కెన్ బి అవాయిడెడ్? In terms of work, వర్క్, కెరియర్. first thing is Rome was not built in a day. ఓకే. ఆత్రంలో పోయి లైక్ యూనో ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ 2 minutes నూడిల్స్ చేసేసినట్టుగా 2 minutesలో నూడిల్సే అవుతుంది. దమ్ బిర్యానీ కావాలంటే 2 గంటలు పడుతుంది. ఓకే. మనం నూడిల్స్ చేయాలనుకుంటున్నామా దమ్ బిర్యానీ చేయాలనుకుంటున్నామా అనేది క్లారిటీ ఉండాలి. సో మెనీ యంగ్స్టర్స్ డోంట్ హ్యావ్ దట్ క్లారిటీ. దే వాంట్ ఇన్స్టెంట్. ఇవాళ మొదలెట్టానంటే నాకు 1 yearలో ఇంత టర్న్ అరౌండ్ రావాలి, వాల్యుయేషన్ రావాలి, నేను యూనికార్న్ అవ్వాలి. సో డోంట్ బీ ఇన్ దట్ ఎస్. that kind of a thing. The first thing. Second thing is, according to me, whether it is a corporate job, work, business, family business, startup, irrespective of what your expression of work is, ultimately the execution of your idea will depend on stakeholder management, which means people. ఓకే. It all depends on how well you manage people, how well you work with people, how well you deal with difficult situations with people. So I feel this is something people we tend to take for granted. ఇది నా ఫ్రెండే కదా ఇది చేస్తాడు, కాంట్రాక్టింగ్ ఉండదు. నువ్వు చేస్తే నాన్న నీకు ఇది, ఈ పర్టికులర్ వర్క్లో నీకు దిస్ ఈజ్ యువర్ రోల్, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, దిస్ ఈజ్ యువర్ రివార్డ్. ఫ్రెండ్స్తో మొదలెడతారు, కానీ ఫ్రెండ్స్లో ఏంటంటే కాంట్రాక్టింగ్ ఇట్స్ అ వెరీ హార్డ్ డిస్కషన్. ఒరే నీకు దీంట్లో ఏం కావాలి అని అడగాలంటే ఫ్రెండ్స్లో మొహమాటం అయిపోయింది. కానీ అది ముందుకెళ్ళి దట్ బికమ్స్ దట్. సో స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ ఐ థింక్ ఫర్ ఎవ్రీ, ఈవెన్ ఇన్ జాబ్స్లో కూడా స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ ఈజ్ ఐ థింక్ ఫండమెంటల్. పీపుల్ మేనేజ్మెంట్, హ్యావింగ్ ద కాన్ఫిడెన్స్ టు కాంట్రాక్ట్ వెల్, ఐ ఫీల్ ఇస్ షుడ్ నెవర్ మేక్ అ మిస్టేక్ దేర్. మేనేజింగ్ పీపుల్ వచ్చింది అంటే మ్యాక్సిమం యువర్ 80% ప్రాబ్లమ్ సాల్వ్. సో మెజారిటీ కేసెస్ ఇదేనా మ్యామ్, లైక్ స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్? మెజారిటీ కేసెస్ ఇదే. ఒక లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో కూడా ఆల్ టెక్నికల్ రోల్స్ మర్జ్ ఇంటూ మేనేజ్మెంట్ కదా మిడిల్ తర్వాత. సో మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ పీపుల్ స్కిల్స్, ఓకే, people management, people skills, people problems, even creativity, out of the box thinking, innovation ఎక్కడి నుంచి పుడుతుంది? పీపుల్ నుంచి. యూ హ్యావ్ టు క్రియేట్ దట్ ఎన్వైర్న్మెంట్ వేర్ పీపుల్ కెన్ ఇన్నోవేట్ కదా. బిఫోర్ యూ వర్ సేయింగ్ అబౌట్ కమ్యూనికేషన్, రైట్? జనాలకి కమ్యూనికేషన్ సరిగ్గా రాదని. ఐ మీన్ మేము చదువుకునేటప్పుడు కూడా మాకు ఎవరు నేర్పిలేదు ఎట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలని. హౌ డస్ వన్ లెర్న్ దట్ అన్లెస్ ఎ పర్సన్ సేస్ హీ కాంట్ డూ ఇట్, రైట్? సో ఒక మనిషికి తనకు తాను తెలియాలి ఎట్లా. కమ్యూనికేషన్ స్కిల్స్ సర్టిఫికేషన్స్ చాలా ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం ఎలా అయితే నాకు ఫ్రెంచ్ రాదు, నేను ఏదైనా ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఫ్రెంచ్ నేర్చుకోగలను కదా, అలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, కమ్యూనికేషన్ స్కిల్ కోచెస్ ఉంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవచ్చు మనం. అవే కాకుండా పుస్తకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అ బుక్ దట్ కంప్లీట్లీ చేంజ్డ్ మై లైఫ్ వెన్ ఐ వాస్ క్వైట్ యంగ్ ఇస్ అ బుక్ కాల్డ్ నాన్ వైలెంట్ కమ్యూనికేషన్. ఓకే. Marshall Rosenberg అని. Non-violent communication. Imagine communicating in a way that is not violent, which is kind and compassionate. Very difficult. థియరీలో దాన్ని ఇట్స్ అ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. సో టు లెర్న్ ఇట్ యూ కెన్ రీడ్ బుక్స్. హౌ టు కమ్యూనికేట్ డీప్లీ అనేది వర్క్షాప్స్ అటెండ్ అవ్వచ్చు. మనకి స్కూల్లో డ్రైవింగ్ నేర్పించారా తేజ? ఎలా వచ్చింది డ్రైవింగ్ నీకు? ఇంట్రెస్ట్ ఉంటే మనం ఈ రిసోర్సెస్ ఎక్కడున్నాయి కనుక్కుంటాం, ఎక్స్పర్ట్స్ ఎక్కడున్నాయి కనుక్కుంటాం. కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ ఫండమెంటల్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు ఎన్ని సిచ్యువేషన్స్లో నా దగ్గరకు వస్తారంటే లైక్ యూ వాంట్ టు ఆస్క్ ఫర్ అ రేజ్, యూ డోంట్ నో హౌ టు ఆస్క్ ఫర్ ఇట్. యూ ఫీలింగ్ బ్యాడ్ దట్ ఈ ప్రాజెక్ట్లో నేను ఉండాలి, సంబడి ఎల్స్ ఇస్ దేర్, యూ వాంట్ టు గో హ్యావ్ దట్ కన్వర్సేషన్. ఇట్స్ సో డిఫికల్ట్. You want to give feedback to somebody saying that you know this is not something that or they want something. So it's mostly boils down to people skills and communication. 80% of your problems are solved if you learn that. Okay. Finally, for all those out there, anything that can be done in this day, ఒక్క రోజులో నేను ఏమైనా మార్చుకొని నేను ఐ కెన్ బి ఇన్ అ కరెక్ట్ పాత్. What can it be? Pause to have a perspective. I think మన జీవితాల్లో ఎస్పెషలీ యంగ్స్టర్స్కి స్పీడ్ పెరిగిపోయింది.
you're not getting enough pauses to sit and reflect, introspect. Don't underestimate it. Yeah. Most successful people I know and I have experienced are people who take regular pauses Okay. on a daily basis, on a weekly basis, on a monthly basis. They actually take a pause so that they get a perspective and they can reflect and deeply introspect. Success, according to me, is equal to your belief in self. If you want to have belief in your own self in terms of your plans or ideas, and if you want to feel that self assuredness, you need to spend more time with yourself. If you are going to lose yourself in extroverted world, only connecting with the world, others and all, and you're never pausing, you're never having a perspective, you're not reflecting, you're not strategizing, you're not retreating into your own self, you're like a headless chicken. వెళ్తాం అదే. ఆల్ రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Thank కమింగ్. you so It's been much. a wonderful Thanks time. for inviting me. Yeah.